This conference will now be recorded. Okay, Anvesh was also there. సార్ Anvesh, already నువ్వు ఈ టాపిక్ విన్నట్టున్నావు కదా, క్యారెక్టర్ సెట్. అవును సార్ విన్నా సార్. ఓకే ఓకే, కంటిన్యూ. రైట్, నెక్స్ట్ module 2 tokens. The second module of the diagram, generally I start with character set. My next topic will be tokens. Then we'll go with the statements, maybe tomorrow or day after tomorrow. It takes time, depends on the explanation of tokens. If you perfect గా ఫౌండేషన్ ఉంటే స్టేట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ విల్ రైట్ ప్రోగ్రామ్. ఇది ఇక్కడ జరగట్లేదు, నేను జరిపి చూపిస్తాను. ఓకే, సో క్యారెక్టర్ సెట్ టోకెన్స్. టోకెన్లో ఫస్ట్ టాపిక్. Now what are tokens? As we discussed in the last class, whenever you want to construct a wall, right, whenever you want to construct a wall, what you need to require, what you are required, you require to get the cement, sand, water, bricks. All these are called raw material to construct a wall. In the same way, whenever you want to construct a statement, మీరు ఒక స్టేట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇప్పుడు సీలో ప్రోగ్రామ్లో రాసేవన్నీ స్టేట్మెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ స్టేట్మెంట్, యూ షుడ్ గెట్ దీస్ థింగ్స్ యాజ్ రా మెటీరియల్, but don't call them as raw material. Technically speaking, in C, C++, Java, and of course in any language like COBOL, Pascal, you call them as tokens. So tokens are fundamentals which are required to learn before writing statements. ఇవేవి లేకపోతే మీకు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ టోకెన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు ఇండైరెక్ట్గా. సో ఇవి ఫౌండేషన్. ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే బేసిక్లో నేను చెప్తే మీకు ఇక్కడ ఈజీ అవుతాయి, బట్ బేసిక్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి అది ఇంకో 1 month పట్టేట్టుందని చెప్పి జస్ట్ ఐ స్టార్టెడ్ విత్ స్టేట్మెంట్స్. ఇన్ బేసిక్ ఐ స్టార్టెడ్ విత్ ప్రింట్ స్టేట్మెంట్, లెట్ స్టేట్మెంట్. బట్ స్టేట్మెంట్లో ఉన్నవన్నీ టోకెన్స్. మీరు ప్రోగ్రామ్లో చూస్తుంటారు, కొన్ని చోట్ల వేరియబుల్స్ రాస్తుంటారు బేసిక్లో, కొన్ని చోట్ల ఆపరేటర్ రాస్తుంటారు లెస్ దెన్. బట్ వాటి గురించి స్పెషల్ డిస్కషన్ మనం చేయలేదు, బికాస్ ఇట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ C, C++, Java, బికాస్ యువర్ ఇంటర్వ్యూ విల్ స్టార్ట్ విత్ దిస్ టోకెన్స్. క్లియర్? నౌ ఇక్కడ చదవండి. ద బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ అనుకుంటున్నామో దేనికి, టు కన్స్ట్రక్ట్ స్టేట్మెంట్, ఇవి ఎట్లా రాయాలి? యాజ్ పర్ ద సింటాక్స్ ఆర్ నోన్ యాజ్ ద బేసిక్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఈజీ టు కన్స్ట్రక్ట్ స్టేట్మెంట్ ఆర్ నోన్ యాజ్ టోకెన్స్ అంటే బెటర్. ఓకే ఓకే, ఇవి సింటాక్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేయాలని తర్వాత రాసుకుంటాం స్టేట్మెంట్స్ అనే దాని దగ్గర. బట్ ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేయాలి. రైట్, నౌ టుడే అవర్ డిస్కషన్ ఈజ్ tokens of C language. So this is a common term used in any programming language like Python, even in the JavaScript. In AngularJS you'll get tokens. C, C++, COBOL, Pascal. అంటే ఏం లేదు, ఫండమెంటల్స్ని టోకెన్స్ అంటున్నాడు. ఈ టోకెన్స్లో టెక్స్ట్ బుక్స్లో సెపరేటర్స్ ఉండదు, బట్ యూ కెన్ కాల్ సెపరేటర్స్ ఆల్సో ఇన్ C. సో ఐ ఇంక్లూడెడ్ దిస్ స్పెషల్గా. నౌ ఐ కెన్ సే స్పెసిఫికల్లీ టోకెన్స్ ఆఫ్ C లాంగ్వేజ్. ఇట్లా ఎందుకు రాస్తున్నా అంటే when we discuss the C++, again I'll get the same heading, tokens of C++. In Java I'll give the same heading, tokens of Java. మీకు జావాకి వచ్చేసరికి ఇవన్నీ బై హార్ట్ అయిపోతాయి, డోంట్ వరీ. నౌ ఫస్ట్ వన్ ఈజ్ C ఐడెంటిఫైయర్స్. కామన్గా ఐడెంటిఫైయర్స్ అంటున్నాం, స్పెసిఫిక్గా దాన్ని ఐడెంటిఫైయర్ అంటున్నాం. నౌ వాట్ ఆర్ ఐడెంటిఫైయర్? ఫర్ ఎగ్జాంపుల్ మనని ఐడెంటిఫై ఎట్లా చేస్తారు? కామన్ పబ్లిక్ ఆర్ ఎనీబడి ఇన్ ద సొసైటీ విల్ ఐడెంటిఫై యాజ్ త్రూ our names, right? They'll call with the names Anvesh, Sahiti, Anjali, Usha, PVR, right? Manani names that identify sir. So names are identifiers for us to identified by the society. వేరే వాళ్ళు మనని ఐడెంటిఫై చేయడానికి మన పేర్లతో గుర్తుపడతారు. సో ఒక రకంగా చెప్పాలంటే నేమ్స్ ఆర్, బట్ నాట్ ఆల్ ద కేసెస్. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్కూల్, చిన్నప్పుడు మేబీ ఫస్ట్ టు 5th class or up to 9th class, because in 10th number from the board, generally hall ticket number will be the roll number. But apart from the 10th class, మీకు రూల్ నెంబర్స్ ఇస్తారు చిన్నప్పుడు, 1 అనో 10 అనో రోల్ నెంబర్స్. ఆ రోల్ నెంబర్స్ అనేవి ఏంటంటే అకార్డింగ్ టు అడ్మిషన్ ఇప్పుడు ఇస్తున్నారేమో కానీ ఒకప్పుడు జనరల్గా నేమ్స్ విల్ బి, నెంబర్స్ విల్ బి గివెన్ అకార్డింగ్ టు జాయినింగ్ ఆఫ్ కోర్స్, అండ్ మేబీ దే ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ యూనిక్ టు కన్ఫ్యూజ్ బికాస్ 2 or more స్టూడెంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ శ్రీనివాస్. యాక్చువల్లీ మా క్లాస్లో 5 శ్రీనివాసులు ఉండేవాళ్ళు. మరి శ్రీనివాస్ అని పిలిస్తే 5 లేస్తారు కాబట్టి దే విల్ గివ్ ద రోల్ నెంబర్ 1, 2, 3. నాకు గుర్తున్న చిన్నప్పుడు నా రోల్ నెంబర్ 29. సో 29 శ్రీనివాస్ అని పిలిచేవారు.
But when I come to the college, they identified with my surname PVR. Clear? So to identify uniquely, you need a name in case of a general convention. But by the school, they'll give roll number. They'll identify with roll number. Now in university, when you join for engineering MCA, they'll give hall ticket number. So hall ticket numbers are your identifiers when you become a university student. Clear? Then admission number will be your roll number when you join in the corporate sector junior college. Okay. Now in the same way, what are the identifiers for the cities? Cities or villages or any place? Pin codes. Right? So you can identify Hyderabad with pin code 505, sorry, 500001. But there will be another Hyderabad in Pakistan. But the pin code might be different. సో ఒకే నేమ్తో చాలా విలేజెస్ ఉంటాయి మన ఈవెన్ విత్ ఇన్ ద తెలుగు స్టేట్స్. బట్ పిన్ కోడ్ అనేది ఆ పర్టికులర్ రెండు ప్లేసులు వేరు వేరు, ఇది ఒక పర్టికులర్ డిస్టిక్లో, ఇది పర్టికులర్ స్టేట్లో ఐడెంటిఫై చేయడానికి పిన్ కోడ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో డోంట్ థింక్ దట్ ఆల్ ఐడెంటిఫైర్స్ ఆర్ నేమ్స్. మన రోల్ నెంబర్స్, హాల్ టికెట్ నెంబర్స్ అని నాన్ స్ట్రింగ్స్, నేమ్స్ కాదు, నంబర్స్. అట్లాగే పిన్ కోడ్స్ ఆర్ కోడ్స్. పిన్ కోడ్స్ ఆర్ నాట్ నెంబర్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి, పిన్ కోడ్ నెంబర్ ఒకటే అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ 500001. అది ప్లస్ కాదు, మైనస్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ కోడ్. ఎందుకు దాన్ని 5,00,000 అనట్లేదు? మీ సెల్ ఫోన్ నెంబర్ ఎందుకని 91,11,00,000 అనట్లేదు? వీ కాల్ విత్ 9225612345 సంథింగ్, బికాస్ దే ఆర్ ఓన్లీ కోడ్స్. దే ఆర్ నాట్ పాజిటివ్, దే ఆర్ నాట్ నెగటివ్. ఇన్ ద సేమ్ వే ఐడెంటిఫైర్స్ మే బి గివెన్ టు ఐడెంటిఫై. నో ఇప్పుడు చదవండి డెఫినేషన్. దీస్ ఆర్ నేమ్స్. జనరల్గా నేమ్స్ అంటున్నాం మనం ఇక్కడ ప్రోగ్రామింగ్లో. దీస్ ఆర్ నేమ్స్ గివెన్ బై ప్రోగ్రామర్ ఆర్ యూజర్. ఇక్కడ యూజర్ ఎందుకు ఇస్తాడు ఐడెంటిఫైర్ అనే డౌట్ వస్తుంది మీకు. సి యూజర్ యాక్చువల్గా. ప్రోగ్రామర్ ఆర్ సి యూజర్. ఇక్కడ యూజర్ అంటే సిని యూజ్ చేసాం మనం టు ఐడెంటిఫై వేరియస్ ఎలిమెంట్స్. ప్రోగ్రాంలో ఉన్న వేరియస్ ఎలిమెంట్స్ అంటే ఇవే కాదు, ప్రోగ్రాంలో చాలా సిట్యుయేషన్స్లో వీటిని యూజ్ చేస్తాం. వేరియస్ ఎలిమెంట్స్ ఇన్ ప్రోగ్రామ్స్. ఏమేమి ఎలిమెంట్స్? వేరియబుల్స్. చూడండి, ఇక్కడ వేరియబుల్ అనేది ఒక ఎలిమెంట్. ఈ వేరియబుల్కి మనం నేమ్ ఇవ్వాలి. బేసిక్లో ఇచ్చాం A = 10, B = C, X లేదా ఏజ్ = 48 ఇచ్చాం. అవన్నీ వేరియబుల్స్ కాబట్టి అది నేమ్సే. బట్ వేరియబుల్స్కే కాదు, ప్రోగ్రామర్ పెట్టే పేర్లు వేరియబుల్స్కే కాదు, ఇంకా చాలా ఉంటాయి. బట్ మనం అక్కడ వేరియబుల్స్ తోటి ఎండ్ చేసాం బేసిక్లో. నౌ లేబుల్స్ అని ఉంటాయి, గో టు పక్కన రాస్తాం. బట్ బేసిక్లో గో టు పక్కన రాసేది లేబుల్ కాదు, నంబర్. గో టు 10, గో టు 20, లైన్ నెంబర్ రాస్తాం. సిలో లైన్ నెంబర్స్ ఉండవు కాబట్టి లేబుల్ రాయాలి. లేబుల్స్ మళ్ళీ ఐడెంటిఫైర్స్ రాయాలి. ఫంక్షన్స్ పేర్లు పెట్టేటప్పుడు ఐడెంటిఫైర్స్ రాయాలి. అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఎన్యూమరేషన్, ఎట్సెట్రా అని సార్. ఎట్సెట్రా కాకుండా కంప్లీట్గా రాయాలి. జనరల్ బోర్డు మీద చెప్పడం నేను కొన్ని రాసి ఎట్సెట్రా అంట. సో టోటల్ ఎట్సెట్రా ఏంటనేది ఫైనల్గా సిలబస్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటూ చెప్పండి ఎక్కడెక్కడ మనం పేర్లు పెట్టామంటే ఇవన్నీ గుర్తు చేశారు చాలామంది. సార్ యూనియన్స్ దగ్గర పెట్టాం, ఎన్యూమరేషన్ కొన్ని చెప్పలేదు వాళ్ళు, బట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ వస్తాయి ఇక్కడ మీకు. అక్కడ కూడా మనమే పేర్లు పెడతాం. ఎట్సెట్రా అని కాకుండా కంప్లీట్గా చెప్పగలిగితే కంప్లీట్ సబ్జెక్ట్ వచ్చినట్టు. కంప్లీట్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇది ఎట్సెట్రా అనేది కంప్లీట్ చేద్దాం. సో మనము పేర్లు పెట్టాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అలా ఇఫ్ యూ రిమెంబర్, ఏదో ఒక వేరియబుల్స్కి పేర్లు పెడతాం సార్, ఐ కెన్ గివ్ ఏబీసీ XYZ అంటే నో ప్రాబ్లం, వదిలేస్తాను నేను కూడా. బట్ ఆ పేర్లు వేరియబుల్స్కే కాదు, ఈ కాన్సెప్ట్స్ మనకు నెక్స్ట్ వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద డే సి వరకు లాస్ట్లో చెప్పుకునే కాన్సెప్ట్ ఇది ఎన్యూమరేషన్. అక్కడ కూడా మీరు ఏదో ఒక మంచి పేరు పెట్టాలి, మరి XYZ ABC కాకుండా మంచి పేర్లు పెట్టాలి. సో చాలా కాన్సెప్ట్స్లో ప్రోగ్రామర్ మస్ట్ ప్రొవైడ్ నేమ్స్, కాబట్టి కేర్ మస్ట్ బి టేకెన్. రైట్? ఇక్కడ నోట్ అని రాస్తా. In so many concepts, for so many concepts, for so many concepts, you must keep name. So identifier is an important token and
similar rules must be followed while naming. మీరు పేరు పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. రిమెంబర్ దర్ సో మెనీ కాన్సెప్ట్స్ యూ మస్ట్ కీప్ నేమ్. సో ఐడెంటిఫైయర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టోకెన్. అన్ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఐడెంటిఫైయర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టోకెన్ అండ్ సిమిలర్ రూల్స్ రిమెంబర్ మారట్లేదు. మీకు వేరియబుల్ పేరు పెట్టడానికి రూల్స్ వేరు, లేబుల్స్కి పేర్లు పెట్టడానికి రూల్స్ వేరు, ఫంక్షన్స్కి పేర్లు పెట్టడానికి రూల్స్ వేరు. అదే చాలా కష్టం. అన్ని రూల్స్ ఎట్లా గుర్తు పెట్టుకుందాం సార్ అంటే. సో మీకు ఆ ప్రాబ్లం లేదు. మాకు ఇంతకుముందు పాస్కల్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్కి అరేస్కి వేరే రూల్స్ ఉంటాయి, ఐడెంటిఫైయర్ పేరు పెట్టడానికి వేరే రూల్స్ ఉంటాయి. అది చాలా ప్రాబ్లం. సో రాను రాను లాంగ్వేజ్ మేడ్ ఈజీ. సో మేము నేర్చుకున్న టఫ్, కోబాల్ ఇంకా టఫ్, సి మాకు ఈజీ, సి ఈజీ, జావా వెరీ ఈజీ. సో లెవెల్ ఆఫ్ లెర్నింగ్ తగ్గుకుంటూ వస్తుంది విత్ మై అబ్జర్వేషన్ ఫ్రమ్ ద పాస్ట్ 25 years. మీకు ఇవన్నీ రూల్స్ ఒకటే. సో యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ సార్ హౌ టు రిమెంబర్ ఇటువంటి రూల్స్. మీ కింద ఇప్పుడు స్టార్ట్ అవుతాయి రూల్స్. ఈ రూల్స్ ప్రతిదానికి ఎగ్జాంపుల్ రాస్తాను. ఇది బోర్డు మీద రాసినప్పుడు క్లారిటీ కోసం రాస్తాను. ఆన్లైన్ క్లాస్లో నాకు తెలిసి ఇంత క్లారిటీ అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రతిదానికి ప్రోగ్రామ్ రాసి చూపించాలి అంతే, అప్పుడే కానీ క్లారిటీ రాదు. యాక్చువల్లీ ఆఫ్లైన్ క్లాస్లో కూడా నేను ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది, బట్ వాళ్ళు ఎవరు ప్రోగ్రామ్ రాసి టెస్ట్ చేయట్లేదు. నాకు తెలుసు కాలేజీలో ఇట్లా టెస్ట్ చేయరు, మరి ఇన్స్టిట్యూట్లో కూడా టెస్ట్ చేయరు, ఎందుకని అర్థం కాదు. ఓకే, మీరు చేసే టైం ఉన్నా లేకపోయినా నేను క్లారిటీగా ఇస్తాను, ఎందుకంటే ఐ థింక్ దట్స్ బెటర్. ఓకే, ఇవన్నీ తర్వాత కరెక్ట్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్స్ జరిపేస్తే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ రూల్ చదవండి. కాబట్టి ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పడం ఇంపార్టెంట్. ఓకే, similar rules must be followed while naming for all the elements. All elements and any concepts ఇవన్నీ. So many elements. ఈ ఎలిమెంట్స్ అన్న కాన్సెప్ట్స్ అని ఒకటే. For so many elements or concepts you must keep names. One must keep names. One must keep names. For so many elements or concepts one must keep names. So identifier is an important token and similar rules must be followed. Must be followed while naming for all the elements. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. Now rules for naming. Student, ఇవి ఒకసారి చదవండి, ఒక 2 minutes చదవండి.
నేను డైరెక్ట్ ప్రోగ్రామ్ చూపిస్తా, అప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో 1 by 1 ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు ప్రోగ్రాంలో అంటే మొత్తం ప్రోగ్రామింగ్ అయ్యాకే ప్రోగ్రామ్ రాయాలన్న రూల్ ఏం లేదు. చూడండి, ప్రోగ్రామింగ్ అయ్యాక ప్రోగ్రామ్ అనే రూల్ ఏం లేదు. ఒక ఐడెంటిఫైని టెస్ట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయాలి. అది చాలా మందికి తెలియట్లేదు. ఏదో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు, బట్టి కొడితే చాలు అనుకుంటున్నారు. బట్ ప్రోగ్రాంలో వాడేవే ఇవి. ఎట్లా వాడతాం చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్స్లో ఉండేవి ఇవి, రైట్? డయాగ్రామ్ చూడండి. స్టేట్మెంట్స్లో టోకెన్స్ ఉంటాయి, టోకెన్స్లో క్యారెక్టర్ సెట్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ ఎక్కడ రాస్తాం? సి మెయిన్లో ఓపెన్ బ్రేస్ పెట్టాక ఇక్కడ టైప్ డిఫరెన్స్ స్టేట్మెంట్ రాస్తాం, ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఈ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ అంటే ఇంకా మనం చెప్పుకోవాలా, బట్ టైప్ డిఫరెన్స్ స్టేట్మెంట్ అంటే ఏంటో కూడా చెప్పుకోవాలా. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది, మీకు తెలుసు. ప్రోగ్రాంలో వాడిన ప్రతి వేరియబుల్ డిక్లేర్ చేయాలి, రైట్? ఐ థింక్ యూ నో దిస్ వన్. వేరియబుల్ అండి. ఓకే, ఇక్కడ రాయలేదు ఆ పాయింట్, నోట్స్లో రాయాల్సి వస్తుంది. In compiler based languages like C, C++, every variable used must be pre-declared. అది ఎట్లా డిక్లేర్ చేస్తామో నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది. సో వేరియబుల్ వాడిన ప్రతి వేరియబుల్ని డిక్లేర్ చేయాలి ముందు. సో మనకి ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజెస్లో అది ఉండదు. అంటే బేసిక్లో వేరియబుల్ని డిక్లేర్ చేయక్కర్లేదు. మీరు అందరూ చూసారు, ఈవెన్ అన్వేష్ కూడా ప్రోగ్రామింగ్ బేసిక్ విన్నాడు, రైట్? సో ఇప్పుడు ఈ రూల్ ప్రకారం ఈ పేర్లు వేటికైనా పెట్టచ్చు అంటున్నాడు కదా, చూడండి. వేరియబుల్స్ కూడా ఇదే పేర్లు పెట్టచ్చు అంటున్నాడు కదా. ఆ పేర్లు పెట్టేటప్పుడు రూల్స్, ఫస్ట్ రూల్ చూడండి ఒకసారి, అర్థం ఉంది. ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్. అంటే ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం మనం బేసిక్లో, అక్కడ కూడా ఏనే తీసుకున్నాం స్టార్ట్. రోల్ నెంబర్లో ఆర్ అండర్లైన్ చేసి, ఇక్కడ సమ్లో ఎస్, మెయిన్లో ఎం. అంటే ఎం కూడా పేరే కదా, మెయిన్ కూడా పేరే కదా, సమ్ అని రాస్తాం మనం ముందు ఫంక్షన్, అది కూడా పేరే కదా. అందుకోసం అట్లా అండర్లైన్ చేసి చూపించా. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ పోయింది, రెండు కలిసిపోయాయి. ఎగ్జాంపుల్స్కి అండర్లైన్ అవసరం లేదు, రైట్? అర్థం కదా ఫస్ట్ రూల్. ఇప్పుడు ఇటువంటి పేర్లు పెట్టచ్చా? ఫస్ట్ లెటర్ 2 రాసాం, ఎర్రర్. ఫస్ట్ లెటర్ 1, ఫస్ట్ లెటర్ అండర్ స్కోర్ కాదు, హైఫన్. ఇది మీకు ఎట్లా అర్థమవుతుంది? దీన్ని కొద్దిగా పెద్ద సైజ్ ఇద్దాం.
ఇక్కడ అండర్లైన్ తీసేద్దాం. ఈ 1 అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ మీ అందరికి. యాక్చువల్గా ఇది కూడా కన్ఫ్యూజనే. నోట్స్లో జస్ట్ అండర్లైన్ చేసుకోమంట, అమ్మ టైప్ చేసింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ లెటర్, ఐ విల్ షో యూ త్రూ ప్రోగ్రామ్ ద్వారా చూపిస్తా. ఇట్లా రాస్తే ఎర్రర్. సో ఏం రాయాలనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. హౌ యూ షుడ్ నాట్ రైట్ అనేది నేను ఎగ్జాంపుల్ ఎర్రర్స్లో చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఇదేమో బికాజ్ ఆఫ్ హైఫెన్, ఇది బికాజ్ ఆఫ్ నంబర్. ఓకే, 2 అవసరం లేదు, 2AB ఫస్ట్ రో లేదా ఫస్ట్ లైన్. ఫస్ట్ స్ట్రీట్ అని రాద్దాం. జనరల్గా స్ట్రీట్ నెంబర్ 1 అంటాం కదా, మన కామన్ కన్వెన్షన్, అది సరిపోతుంది. ఇది అవసరం లేదు 2AB. సో ద ఫస్ట్ వన్ is error because of digit. This is error because of digit. Okay, now the second one is error because of hyphen. Is it clear? Now ఇవి ఎక్కడ రాయాలంటున్నాం, మెయిన్లో రాయాలి. See once again, within the main you write declare. You declare with the type. ఈ టైప్ డిక్లరేషన్స్లో టైప్ ఏంటో మీకు దాదాపు అందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఒకసారి చూపించాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా విల్ గో విత్ ద సి కంపైలర్. బట్ రిమెంబర్, యాపిల్ సిస్టమ్ ఉన్న వాళ్ళు మీకు సి కంపైలర్ వేరే ఉండొచ్చు. ఎట్లా కంపైల్ చేయాలని ఒకసారి చూడండి నెట్లో. నేను ఎప్పుడు యాపిల్లో ఎప్పుడు కంపైల్ చేయను, ఎందుకంటే యాపిల్లో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మ్యాక్తో పాటు మీకు సి కంపైలర్ వస్తుంది, సో ఈజీగానే ఉంటుంది. బట్ ఐ యూజ్ టర్బో C++. డిఫరెన్స్ ఏమి ఉండదు, 99.99% మొత్తం సేమ్. ప్రోగ్రామింగ్ వరకు అయితే 100% సేమ్, బట్ ఓన్లీ కంపైలేషన్, రన్, ఎగ్జిక్యూషన్ మారుతుంది. నెక్స్ట్ ఇందులో హెల్ప్ ఉంటుంది. సో ఇది కూడా మీకు ఇన్స్టాల్ కాదు యాపిల్ మ్యాక్లో, బట్ ఇది చూస్తున్నట్టు సరిపోతుంది, నో ప్రాబ్లం. రైట్, నౌ టర్బో C++ ఎందుకు యూజ్ చేస్తామంటే సి కెన్ బి యూజ్డ్ ఇన్ C++. సి తర్వాత వచ్చిన లాంగ్వేజ్ C++, బట్ C++లో ఉన్నవి సిలో యూజ్ చేయలేము. కాబట్టి C++ రెండు కలిపి యూజ్ చేయడానికి ఒకే ఒక C++ కంపైలర్ మేము యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇది స్టూడెంట్స్ ఫ్రెండ్లీ, చెప్పాలంటే బిగినర్స్, లెర్నర్స్కి ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది, కాబట్టి ఇదే యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్టార్ట్ టర్బో C++, టర్బో అనే పేరు మీద రిలీజ్ చేస్తాడు బోర్లాండ్ అనే కంపెనీ వాడు. ఓకే, సో ఫస్ట్ యుల్ గెట్ ద స్క్రీన్ లైక్ దిస్. ఇక్కడ మీకు కంపైల్, రన్కి ఆప్షన్స్ ఉంటాయి. ఒరిజినల్ సిలో ఇవి ఉండవు. ఎట్లా కంపైల్ అనేది మీరు నెట్లో చూడండి, లేదా నాకు ఒకసారి చూపిస్తే నేను చెప్తా అక్కడ ఎట్లా కంపైల్ చేయాలో. బట్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అనేది టెస్ట్ చేసుకోవచ్చు, ఇవాళ టెస్ట్ చేసుకోండి, మీకు ఐడియా వస్తుంది, లేట్ చేయకండి. నౌ ఫస్ట్ టైం వెన్ యూఆర్ రైటింగ్ అ ప్రోగ్రామ్, బెటర్ యూ గివ్ న్యూ. ఫస్ట్ ఒక కొత్త ప్రోగ్రామ్ వస్తున్నారు, న్యూ అనండి ఫైల్ మెనూలో. సో ఈ ఫస్ట్ లెటర్ రెడ్ కలర్లో ఉంటుంది, ఫ్రీగా దొరుకుతుంది డౌన్లోడ్, చాలా వెబ్సైట్లో దొరుకుతుంది, ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, C++ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి, RCDP రెడ్ కలర్లో ఉంది. దాన్ని ఆల్ట్ కాంబినేషన్తో ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Alt+F మెనూ వస్తుంది, దీన్ని మెనూ అంటాం. అంటే ఏమేమి చేయొచ్చు, ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, ఫైల్ని సేవ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ మెనూ నేమ్ ఏదైతే ఉందో ఫైల్, దాని మీద మనం చేయగలిగే కమాండ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది మెనూ. హోటల్లో మెనూలో ఐటమ్స్ ఇస్తాడు, మెనూ కార్డ్లో ఏమేమి అవైలబుల్ ఐటమ్స్ ఇస్తాడు హోటల్లో. సో అట్లాగే దీన్ని మెనూ అంటాం. మెనూ, ఈ మెనూ హెడ్డింగ్స్ పైన ఉన్నది, ఆ టోటల్గా ఉన్నదాన్ని మెనూ బార్ అంటాం. ఇవి మెనూ హెడ్డింగ్స్ అంటాం, ఇవి ఈ లోపలి మెనూ ఐటమ్స్ అంటాం. ఓకే, సో ఒక పర్టికులర్ మెనూ ఓపెన్ చేసేటప్పుడు మీరు రైట్ యారో ప్రెస్ చేస్తే ఇట్లా వెళ్ళిపోవచ్చు. లేదు, డైరెక్ట్గా నాకు విండో మెనూ ఓపెన్ కావాలి, Alt+W, ఇట్ విల్ ఓపెన్ ఫస్ట్ లెటర్. అట్లా మనకి ఈజీ ఏంటంటే ప్రోగ్రామ్ రాశాక Alt+C అంటాం, కంపైల్ చేయొచ్చు, Alt+R అంటాం, రన్ చేయొచ్చు. ఈ రెండు నేర్చుకోవాలి కొన్ని రోజుల దాకా, తర్వాత మిగతా చూద్దాం. Alt+C కంపైల్, రన్. బట్ ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు మీరు కొత్త ప్రోగ్రామ్ రాస్తారు కాబట్టి న్యూ అనాలి. సో Alt+F న్యూ. చూడండి, యుల్ గెట్ ఏ బ్లూ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్
అండ్ ఈ కింద విండో ఉంది చూసారా బ్లూ కలర్ కింద వైట్, అక్కడ మీకు ఎర్రర్స్ వస్తాయి. సో ఆ విధంగా పైన ప్రోగ్రామ్కి కింద ఎర్రర్స్ చూపించినప్పుడు ఇట్ విల్ బి ఈజీ ఫర్ కంపారిజన్ ఆఫ్ ఎర్రర్ ఎక్కడుంది, ప్రోగ్రామ్ ఎక్కడుంది అనేది ఈజీగా ఉంటుంది. మీకు బేసిక్లో రన్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి, అవి ప్రోగ్రామ్ కింద ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్ వచ్చినప్పుడు లైన్ నెంబర్ చూపిస్తుంది. సో అక్కడ ఒక రకంగా అది ఈజీ, ఇక్కడ కూడా ఒక రకంగా ఇది ఈజీ. దీని ఇంటర్ప్రిటర్ లాగా డిజైన్ చేస్తాడు, ఎర్రర్స్ ప్రోగ్రామ్ ఒకే చోట కనిపించడానికి. మీకు ఏసీ కంపైలర్లో కూడా పైన ప్రోగ్రామ్ కింద ఎర్రర్స్ రావు, అది ప్రాబ్లం. అందుకోసమే ఇవి యూజ్ చేస్తాం స్టూడెంట్స్కి. అయితే ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ రాసి సేవ్ చేస్తే ఏమని సేవ్ అవుతుంది, మీరు ఏమి పేరు ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ రాకుండా వాడే ఒక పేరు పెట్టేశాడు, నో నేమ్ 00. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ సేవ్ చేయండి, నో నేమ్ 01, 02, 03, ఆ విధంగా నెంబర్స్ చేసుకోండి. బట్ నో నేమ్ అనే బదులు మనం పేరు ఇవ్వగలిగితే, మనం ఇవ్వకపోయినా వాడు తీసుకుంటున్నాడు, విడిగా మనం ఇవ్వాలి. నెక్స్ట్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి సేవ్డ్ యాజ్ సిపిపి, అంటే C++ కింద సేవ్ చేస్తుంది. C++కి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి కాన్సెప్ట్స్లో. కాబట్టి C++లో సి రాయొచ్చు, కానీ సిలో ఉన్నది సిలో రాయలేం. సో C++ మీకు తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ దీన్ని C++ కింద సేవ్ చేయకుండా సి ప్రోగ్రామ్ కింద సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి, మీకు వాయిడ్ అని రాయండి ఫస్ట్. అక్కడ ఇంట్ రాయాలి, యాక్చువల్గా రిటర్న్ 0 రాయాలి. అది ఎందుకో నేను చెప్తాను తర్వాత. ప్రజెంట్ మాత్రం మీకు కన్ఫ్యూజన్ లేకుండా వాయిడ్ స్పేస్ మెయిన్ రాయండి. ఓకే, మెయిన్ పక్కన ఆ పెరాన్స్ ఇవ్వాలి. బికాజ్ మెయిన్ అట్లా ఉండాలి అని స్ట్రక్చర్ ఆఫ్ సిలో వాడు చెప్పాడు. ఎందుకు పెరాన్సిస్ ఉంటుంది, ఎందుకు వాయిడ్ ఉంటుంది అనేది సబ్జెక్ట్. మీరు అడిగితే ప్రతిదీ డౌటే, మీరు అడగకపోయినా చెప్తాను నేను. ఇది నెక్స్ట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లో చెప్పాలి, ఎందుకంటే మెయిన్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. మీకు అక్కడ నోట్స్లో కూడా చెప్పాను, మళ్ళీ చూస్తాను. మెయిన్ ఈజ్ అ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్కి సంబంధించిన ఒక సెక్షన్ ఉండాలి మీ ప్రోగ్రాంలో. సో దీని పైన ఉండేవి లేకపోయినా పర్వాలేదు. సో హ్యాష్ ఇంక్లూడ్ కూడా నేను రాయను, చూడండి. మీకు చాలా చోట్ల హ్యాష్ ఇంక్లూడ్ రాయాలి, చాలా కంపైలర్స్లో. ఇది ఎందుకు ఈజీ అంటే అది రాయకపోయినా పనిచేస్తుంది. ఎక్కడ రాయాలి అంటే ఎండింగ్లో రాయడం నేర్పుతాం, సరిపోతుంది. ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాయాలి పైన హ్యాష్ ఇంక్లూడ్. ఇక్కడ అవసరం లేదంటే అనవసరమైన టాపిక్స్ ఏమి రాయకుండా ఫస్ట్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎంటర్ కొట్టాక వాట్ ఎవర్ యూ వాంట్ రైట్, యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ టు ఎక్కడ దాకా అక్కడ ఎండింగ్. మీరు రాసిన స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఎండ్ బ్రేస్ పెట్టండి, దట్ ఈస్ ఎండ్. సో సి ప్రోగ్రామ్ బిగిన్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ మెయిన్ యొక్క ఓపెన్ బ్రేస్ నుంచి ఎండ్ బ్రేస్ మధ్య లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వేరాజ్ బేసిక్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ బిగిన్ అవుతుంది చెప్పండి? బేసిక్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడ బిగిన్ అవుతుంది? చెప్పాలి. వింటున్నారు కదా, మర్చిపోయారు. బేసిక్ లాంగ్వేజ్లో ప్రతి లైన్కి నెంబర్ ఉంటుంది. మీరు ఉన్నారా అసలు? కనెక్షన్ కట్ అయింది, ఉందిగా. చూడండి, బేసిక్ లాంగ్వేజ్లో ప్రతి లైన్కి ఒక నెంబర్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ ఫ్రమ్ లీస్ట్ లైన్ నెంబర్. మనం ఎప్పుడు స్టార్టింగ్ 1, 10, 100 రాస్తాం. మనం ఏది రాస్తానో ఆ లైన్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ స్టాప్స్ అట్ హైయెస్ట్ లైన్ నెంబర్. అవునా? బేసిక్ లీస్ట్ లైన్ నెంబర్ నుంచి హైయెస్ట్ లైన్ నెంబర్ దగ్గర ఆగిపోతుంది. మరి సి లాంగ్వేజ్లో స్టేట్మెంట్స్కి నెంబర్స్ ఉండవు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఓపెన్ బ్రేస్ దగ్గర మొదలవుతుంది. ఈ లోపల స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి ఇట్ ఎండ్స్ అట్ ఎండ్ బ్రేస్. అందుకే దీన్ని ఓపెన్ బ్రేస్ అంటాం, లేదా బిగినింగ్ బ్రేస్. ఇది క్లోజింగ్ బ్రేస్, బిగినింగ్, క్లోజింగ్ ఆర్ ఎండింగ్. సో దీని లోపల రాయాలి మనం ఏం రాసాం. ఇది క్లియర్? సరే, ఫస్ట్ ప్రోగ్రామ్ మీకు ఏదో అవుట్పుట్ చూడాలనిపిస్తుంది, ఇట్లా రాద్దాం. రైట్, దిస్ ఈజ్ సి లాంగ్వేజ్. సో ప్రింట్ఎఫ్లో మీరు ఏది రాయాలనుకున్నా ఇట్ షుడ్ బి ఇన్ డబుల్ కోట్ కాకుండా వేరేది కూడా రాస్తాం. అండ్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ పెరాన్సిస్. ప్రింట్ఎఫ్ రాసి పక్కన బ్రాకెట్స్ పెట్టి, మన భాషలో బ్రాకెట్స్, యాక్చువల్గా దాన్ని పెరాన్సిస్ అనాలి. సరే చూద్దాం ఆ సింబల్ పేరు ఏంటో. నా డబల్ కోయట్స్లో రాయాలి, దట్ ఈజ్ స్ట్రింగ్. బేసిక్లో అంతే కదా. ప్రింట్ డబల్ కోయట్లో హలో రాస్తే హలో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఎఫ్ అన్నాం,
పక్కన పెరాన్సిస్ వస్తాయి, డబుల్ కోట్స్ ఏది రాస్తే ప్రింట్ అవుతుంది. కానీ ఇది లైన్ నెంబర్ 10 తోటి రాయం. చూడండి అట్లా 10 అనో 1 అనో, మీకు 1 రాస్తే 1, 10 రాస్తే 10, 0 రాస్తే 0. సో లీస్ట్ లైన్ నెంబర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ లైన్ నెంబర్స్ ఉండవు. ఓపెన్ బ్రేస్ తర్వాత రాసిన ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. దీని తర్వాత ఇంకొక లైన్ రాస్తే దాని తర్వాత వస్తుంది, రైట్. గో టు రాసినప్పుడు కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. సరే ప్రజెంట్ మనకు ఒకటే స్టేట్మెంట్ ఉంది, అవునా. ఓపెన్ బ్రేస్ ఎండ్ బ్రేస్ మధ్య రాసి దీన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. దిస్ ఈజ్ సి లాంగ్వేజ్ ప్రింట్ చేయమని సిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు సి ఏది నీకు ప్రింట్ చేయాలి అని అడిగినప్పుడు మెయిన్ అని ఎందుకు పెడుతున్నాం అంటే ఇదే మెయిన్, నాకు ఇది మెయిన్ లేదా నీకు ఇది మెయిన్, ఈ మెయిన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం ఇండైరెక్ట్గా రిక్వెస్ట్. దీని తర్వాత సేవ్ చేయాలి. ప్రోగ్రామ్ ఏదైనా టైప్ చేస్తే సేవ్ చేయండి. ఫస్ట్ టైం సేవ్ యాజ్ అంటున్నాను నేను. చూడండి సేవ్ యాజ్ ఏ పేరుతో ఇద్దాం. ఓకే, ఇంట్రో ప్రోగ్రామ్ 1 రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ నేమ్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంట్రో ప్రోగ్రామ్ 1 అని నేను రాస్తున్నాను. కానీ ఇంకో ప్రోగ్రామ్ రాసినప్పుడు 2, ఇంకో ప్రోగ్రామ్ రాసినప్పుడు 3 రాసుకోవచ్చు, ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్. అయితే ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే దిస్ వాజ్ డిజైన్డ్ ఇన్ 1972. ఆ రోజుల్లో విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఫైల్ పేరు ఎంత పెద్దదని రాయొచ్చు. ABCDEFGHIJKL రాసి .java .text .xls రాయొచ్చు. కానీ ఇది ఆ రోజుల్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ డాస్, మేము యూజ్ చేసేది అదే. అప్పుడు మ్యాక్సిమం మేము 8 అక్షరాల పేరే రాయాలి. చూడండి మీకు పైన కూడా లాజికల్గా నో నేమ్ 00 అని ఎందుకు ఇచ్చాడు? నో నేమ్ 000 అని ఇవ్వచ్చు కదా. అంటే 4 + 2 6 + 2 8 మీరు కౌంట్ చేయగలిగితే పైన నో నేమ్ 00 మొత్తం 8 డాట్, దాని తర్వాత ఆ ప్రోగ్రామ్ యొక్క టైప్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది లేదా మనం రాయాలి. ఆపరేటింగ్ సిస్టంలో రూల్ అది. .cpp ఎందుకు రాసామంటే అది C++ సరిపోదు కాబట్టి 3 అక్షరాలతో రాయాలి. సో అందుకే ఆ రోజుల్లో .cpp .cobol అయితే .cob .pas అండ్ పాస్కల్ అట్లా ఉండేది. దానికి ముందు 8 అక్షరాలు మీరు ప్రోగ్రామ్ని ఐడెంటిఫై చేయడానికి పెట్టే పేరు. అంటే ప్రోగ్రాంలో ఉన్న లాజిక్ పేరు ఫస్ట్ లెటర్ ఫస్ట్ నేమ్ డాట్ తర్వాత ఉండేది ప్రోగ్రామ్ యొక్క టైపు. సిఆర్ C++, కోబాల, పాస్కల్ రాయాలి ఖచ్చితంగా, రైట్. సో ఇది 8 కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇంట్రో ప్రోగ్రామ్ 1 ఇంకేదైనా రాశారనుకోండి 8 తర్వాత కట్ అయిపోతుంది. అది తర్వాత చూద్దాం ఎక్కడన్నా. దీన్ని బేసిక్ ప్రోగ్రామ్ రాసాం ఎగ్జాంపుల్. క్యాపిటల్ స్మాల్ ఏది పెట్టినా ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్గా అవన్నీ క్యాపిటల్ అయిపోతుంది. చూడండి పైన నో నేమ్ 00.cpp క్యాపిటల్గా కనిపిస్తుంది, కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్ చేయదు, వీడు కన్వర్ట్ చేస్తాడు, టర్బోసీ వాడు. బేసిక్ లాంగ్వేజ్ లాగా ఒక ఫైల్ నేమే, మిగతావన్నీ స్ట్రిక్ట్. సో బేసిక్ ప్రోగ్రామ్ అర్థమా? ఈ ప్రతిసారి ప్రాబ్లం ఏంటంటే ఒక పేరు రాసి ఎంటర్ కొట్టే ముందు లెక్క పెట్టుకోవాలి ఎన్ని అక్షరాలు. 1 2 3 4 5 6 7 8 9 కట్ అయిపోతాయి. ప్రాబ్లం అది 8 తర్వాత కట్ అయిపోతాయి. అంటే బేసిక్ ప్రోగ్రామ్ అని రాస్తే మీరు ఏమవుతుంది అంటే 1 2 3 4 5 6 ప్రో అయిపోతుంది. చూడండి 5 6 7 8 ఈ ప్రో కట్ అయిపోతే కష్టం, మనం వెతుకుతుంటాం ప్రోగ్రామ్ 1 ఎక్కడ ఉందని. సో ఏం రాద్దామంటే టోకెన్స్ అని రాద్దాం. ఓకే, జీరో 1 పెట్టుకుందామా. టోకెన్స్ 01 టోకెన్స్ టెస్ట్ చేయడానికి రాసే ఒక ప్రోగ్రామ్ సరిపోయింది. చూడండి 1 2 3 4 5 6 7 8 రైట్, 3 3 6 2 8 కరెక్ట్ సరిపోయింది. నౌ డాట్ ఇక్కడ సి ఇవ్వండి, లేదనుకోండి అది C++ అయిపోతుంది. సరే మీకు టెస్ట్ చేసి చూపిస్తా ఒకసారి ఆగండి. ఇక్కడ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ లేదా బేసిక్ ప్రోగ్రామ్, బేసిక్ అంటే ఆ బేసిక్ అనుకుంటారేమో. ఇంట్రోడక్షన్ ప్రోగ్రామ్ 1 చూడండి ఏదైతే రాయకూడదో అది రాస్తున్నా. 8 అక్షరాల కన్నా ఎక్కువ ఉంది, కట్ అయిపోతుంది. నెక్స్ట్ రాయట్లేదు. సేవ్ ఫైల్ యాజ్ ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ 1 అని ఎంటర్ కొట్టండి.
చూడండి ఎట్లా సేవ్ అయిందో, ఆటోమేటిక్లీ టేకెన్ యాజ్ సి ప్రోగ్రామ్. ఇది ప్రాబ్లం. మీకు సి కొన్ని రూల్స్ మారుతాయి, కంపైలేషన్ రూల్స్ మారుతాయి, సబ్జెక్ట్ మారదు. ఇది సి ప్రోగ్రామ్ కాదు, సి కదా, కాబట్టి మనం డాట్ సి ఇవ్వకపోతే జరిగే మిస్టేక్ ఏంటి, డాట్ సిపిపి అవుతుంది. నెక్స్ట్ ముందు ఏదో ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అని రాసినాం, మొత్తం కట్ చేసింది, 8 లీటర్లే తీసుకుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్న వెతికితే దొరకదు, ఇంట్రోడక్ట్ అయిపోయింది అది. సిలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. సి చెప్పాలంటే సి మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అయ్యారో మీరు ఆడుకోవచ్చు. జావా కాదు, జావా స్క్రిప్ట్ కాదు, యాంగ్లర్ చేసి కాదు, ఏదైనా డెడ్ ఇది. కాబట్టి వినండి జాగ్రత్తగా. 8 అక్షరాల లోపే మీ పేరుని సెట్ చేసుకోండి. కీప్ ఇన్ మైండ్ దట్ యువర్ నేమ్ షుడ్ నాట్ ఎక్స్టెండ్ 8 లెటర్స్. అది ప్రోగ్రామ్ పేరైనా వేరియబుల్ పేరైనా లోపలైనా సరే. తర్వాత దాన్ని చేంజ్ చేసి 72లో ఉన్న సీని 88 99లో చేంజ్ చేసినప్పుడు మీరు 31 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు అన్నాడు. కానీ ఇప్పటికీ ఇంటర్వ్యూస్లో సి అంటే ద ఫేమస్ ఫర్ 8 లెటర్స్, 8 లెటర్ నేమింగ్. కాబట్టి అది చెప్పండి, ఇంటర్వ్యూ నష్టమే లేదు. తర్వాత చేంజ్ చేశారని కూడా చెప్పండి. బట్ 8 లెటర్స్లోనే మనం ప్రోగ్రామ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు యూజ్ చేస్తున్నది ఒరిజినల్ యాన్సిసి కంపైలర్ అయితే, ఇప్పుడు మ్యాక్లో ఒరిజినల్ కంపైలర్స్ ఇస్తాడు ఫ్రీగా, యాపిల్ మ్యాక్. అప్పుడు అందులో 8 అక్షరాలు కానీ ఎక్కువ తీసుకుంటే ఎర్రర్ వస్తుందో లేదో చెక్ చేయండి. బట్ నాకు తెలిసి ఎర్రర్ వస్తుంది. కాబట్టి 8 లెటర్లో పేర్లు రాయడానికి ట్రై చేయండి. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కరెక్ట్గా సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ ఏమందాం, ఇందాక అనుకున్నాగా టోకెన్స్ 01. టోకెన్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్. రైట్, 1 2 3 4 5 6 7 8. నా సి ఎగ్జాక్ట్ నేను ఇచ్చిన 8 లెటర్స్ నేమ్ వచ్చింది. సో మా టోకెన్స్లో 01 ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం, టోకెన్స్ 02, నెక్స్ట్ టోకెన్స్ 03. సరిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ డాట్ సి. సరే, ఇట్లాగో 01 అన్నాం కాబట్టి ఫస్ట్ టోకెనే రాద్దాం, ఐడెంటిఫైర్స్ రాద్దాం ఇక్కడ. ఓకే, సో ప్రోగ్రామ్ ఈ విధంగా సేవ్ చేశాక దీన్ని కంపైల్ చేయాలి. చూడండి, అక్కడ మీకు షార్ట్ కట్ కనిపిస్తుంది, టర్బో సి ప్లస్ యూజ్ చేస్తే ఆల్ట్ F9 ప్రెస్ చేసినా కంపైల్ అవుతుంది. కానీ మీరు ఆల్ట్ F9 గుర్తుపెట్టుకోవడం ఎందుకు, ఆల్ట్ సి అనండి, లేదా మౌస్తో మౌస్ పాయింటర్ తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేస్తున్నా, అయిపోయింది కదా. చూడండి, కంపైల్ అయింది. అనవసరంగా ఈ మెమరీని ఈ ఆల్ట్ F9 కంట్రోల్ F9 కోసం వేస్ట్ చేయకండి. ఇంకా మనం గుర్తుపెట్టాల్సిన చాలా ఉన్నాయి, సింటాక్స్లు, సబ్జెక్టులు, కీవర్డ్లు. అవునా, ఈ ఫుల్ స్టాక్లో మీకు జావా స్క్రిప్ట్ కూడా చెప్తాం. ఎక్కడ అంటే ఈ బేసిక్ అయిపోయింది కదా. యాక్చువల్గా బేసిక్ నేను 10 డేస్లో చెప్తాను, బోర్డు మీద ఆన్లైన్లో 2 hours చెప్తాను, మీకు ప్రాక్టీస్ చేస్తాను. మనకి ఇక్కడ ఆఫ్లైన్లో, ఆన్లైన్ కాబట్టి మనకు 15 days పట్టి ఉంటుంది. సరే, అది వదిలేస్తే ఇది ఫాస్ట్గానే అవుతుంది. సి మాత్రం 1.5 2 months నేర్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే, అది వదిలేస్తే దీని తర్వాత ఐ స్టార్ట్ కోర్ జావా. ఈ కోర్ జావా అయిపోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ ప్యారలల్గా, అంటే ఒక 1 hour అడ్వాన్స్ జావా చెప్తూ ఒక 1 hour ఫ్రంట్ ఎండ్ టూల్స్ చెప్తాం, HTML CSS జావా స్క్రిప్ట్ jQuery. అంజలి జావా స్క్రిప్ట్ గురించి అడిగావు నువ్వు. సో జావా స్క్రిప్ట్ మన కోర్స్ సిలబస్లో ఉంటుంది ఫుల్ స్టాక్లో. ఆ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే జావా బాగా రావాలి. డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి చేరితే వాళ్ళు జావా డీటెయిల్గా చెప్పరు కాబట్టి జావా స్క్రిప్ట్ పైపైన చెప్తారు. బట్ ఇక్కడ సి డీటెయిల్గా జావా డీటెయిల్ నేర్చుకున్నప్పుడు జావా స్క్రిప్ట్ వాజ్ ఈజీ. బట్ అందులో లేటెస్ట్గా యాంగ్లర్ అనే కంపెనీ వాడు జావా స్క్రిప్ట్ యూజ్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశాడు, దట్ ఈజ్ యాంగ్లర్ జేఎస్. యాంగ్లర్ జేఎస్ నాకు వచ్చి కానీ ఇంతవరకు ఏ బ్యాచ్ చెప్పలేదు. చూద్దాం, అయిపోయిన తర్వాత ఏదైనా యాంగ్లర్ జేఎస్ బ్యాచ్ ఫామ్ అవుతుంది, నాకు ఫామ్ అయినప్పుడు నేను చెప్తాను. బట్ జావా స్క్రిప్ట్ వచ్చిన తర్వాత యాంగ్లర్ జేఎస్ నేర్చుకుంటే బెటర్. ఈ లోపల అర్జెంట్ అంటే యూ కెన్ లర్న్, బట్ కొద్దిగా ఇబ్బంది పడతామేమో అని ఒక ఫీలింగ్ అంతే. రైట్, సో అక్కడ మనం జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత యాంగ్లర్ జేఎస్లో ఉన్న జేఎస్ అంటే జావా స్క్రిప్ట్, అది యాంగ్లర్ అనే కంపెనీ వాడు రిలీజ్ చేస్తాడు. సో మొదట్లో 3rd వెర్షన్ వరకు యాంగ్లర్ జేఎస్ 1, యాంగ్లర్ జేఎస్ 2, యాంగ్లర్ జేఎస్ 3 అన్నారు. ఆ తర్వాత నుంచి యాంగ్లర్ 4, యాంగ్లర్ 5, యాంగ్లర్ 6 అన్నారు. అంతే, పేర్లు మార్చారు తప్పితే ఇట్ ఈస్ అ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇట్ వాజ్ ఈజీ టు లర్న్. బట్ మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా ఉంటాయి అందులో, ఇన్హెరిటెన్స్, క్లాస్, ఆబ్జెక్ట్, పాలిమార్ఫిజం. సో జావా కోర్ జావా అయిపోయిన తర్వాత కనీసం జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా వేరే టైంలో సరిపోతుంది. బట్ ముందు సి రావాలి, దేనికైనా బేస్ సి. ఓకే, సో ఎందుకు చెప్తున్నా ఇదంటే
మీకు ఏ లాంగ్వేజ్లో అయినా కూడా రూల్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పడం, అందుకే అందులో కూడా వేరియబుల్స్ ఉంటాయి, అందులో కూడా ఐడెంటిఫైర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫైర్స్ అంటే ఏం రాయలేదు చూడండి, వేరియబుల్ లేదు కదా, ఇక్కడ స్ట్రింగ్ రాసాం అంతే. ఇక్కడ దీన్ని కంపైల్ చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు చూడండి, కంపైల్ చేసి ఎంటర్ కొట్టగానే ఏమంది, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తుంటా. టోకెన్స్ 01.c అనే ప్రోగ్రామ్ ఎడిట్. ఇప్పుడు మీకు కనిపించే బ్లూ కలర్ ఎడిటర్ మీద రాశారు, మీ ఎడిటర్ మీద రాసిన లైన్స్ కంపైల్ చేసింది. ఎన్ని లైన్స్? 5. చూడండి, 1 2 3, ఇక 4 ఈజ్ అ బ్లాంక్, ఇక 4, ఇది 5. చూడండి, అంత క్లారిటీగా నేర్చుకోవాలి. ఏదో వస్తుంది సార్ కంపైల్ చేస్తే కింద చూడండి సక్సెస్ అంది, ప్రెస్ అనికి బ్లింక్ అయింది. సక్సెస్ ప్రెస్ అనికి అనగానే దీన్ని రన్ చేసి అవుట్పుట్ చూస్తారు. అంతే స్టూడెంట్స్ బిహేవియర్ అది. మేబీ బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంసీఏ ఫస్ట్ ఇయర్, బీఎస్సీ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్. బట్ ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎవరు అడుగుతారు? ఎవడో డౌట్ ఉన్నాడు అడుగుతాడు. ఆ లెక్చర్ నాలాంటి వాడు కాకపోతే చెప్పాడు, ఆయనకన్నా అవసరం లేదు అంటాడు. బట్ స్టూడెంట్ అడగకపోయినా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఫ్యాకల్టీకి. మీరు కూడా అట్లా అడగడం నేర్చుకోవడం కోసం చెప్తుంటా. ఇక్కడ ఏమొస్తున్నాయి సార్, కంపైల్ చేసినప్పుడు ఒక మెనూ వస్తుంది, అవేంటి సార్ అని అడిగితే ఐ కెన్ సే తర్వాత చూద్దాం. ఇక్కడ ఈజీ ఏం లేదు చూడండి, లైన్స్ కంపైల్డ్ 5 ప్రతిసారి వస్తుంది. టోటల్గా 5 లైన్స్ కంపైల్ చేసింది, అవునా? చూడండి, అందుకే ఇక్కడ నేను 2 స్లాషెస్ పెట్టా, ఆ బ్లాంక్ కూడా ఒక లైన్ అని. 1 2 3 4 5 బ్రేస్తో కలిపి లైన్స్. టోటల్గా 5 లైన్స్ ఉన్నాయి, 5. ఒక్కొక్కసారి ఫైల్లో తక్కువ అని ఎడిటర్లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది మనకి ప్రాజెక్ట్ డిజైన్లో చేస్తాం అట్లా. నెక్స్ట్, వార్నింగ్స్ ఏమైనా వచ్చాయా? 0 0, ఏం రాలేదు. ఎర్రర్స్ ఏమైనా వచ్చాయా? 0 0. అవైలబుల్ మెమరీ, ఆ రోజుల్లో మెమరీ కాస్ట్ చాలా కాస్ట్, ఆ రోజుల్లో 1970-80 టైంలో. అందుకని ఇంకా ఎంత మెమరీ మిగిలింది, వేరియబుల్స్ ఇంకెన్ని తీసుకోవచ్చు, ప్రోగ్రామ్ ఎంత పెద్దది రాయొచ్చు తెలుసుకోవడానికి అట్లా బ్యాలెన్స్ ఆఫ్ మెమరీ 1969 అంటే 2 KB మెమరీ ప్రోగ్రామ్ వేరియబుల్స్ కోసం రిజర్వ్ చేసింది. యాక్చువల్గా 4 GB ర్యామ్ ఉంటుంది సిస్టంలో, కానీ అక్కడ 2 KB మెమరీ ఫర్ వేరియబుల్స్. అంత పెద్ద అన్ని వేరియబుల్స్ రావు, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ రాసినా మనకు అన్ని వేరియబుల్స్ అవసరం రాదు. బట్ చూపిస్తున్నాడు బ్యాలెన్స్ మెమరీ ఎంత ఉంది అని. నెక్స్ట్ కింద సక్సెస్ అన్నాడు, ప్రెస్ ఎనీకి అన్నాడు, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? 5 లైన్స్ సక్సెస్ అంది, ఎర్రర్స్ లేవు. రన్ చేయాలి, ఆల్ట్ ఆర్, ఆ పక్కన మెను, ఆ కంట్రోల్ ఎఫ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పా కదా, జావా స్క్రిప్ట్లు, జేక్వరీలు చాలా చెప్పుకుంటాం మన ఈ కోర్సులో, అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో రన్ మెను దగ్గర తీసుకొచ్చి చూడండి, ఇది ఇక్కడ తీసుకొచ్చి క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, రన్ అవుతుంది. మీకు రన్ కొట్టగానే ఒకసారి బ్లింక్ అవుతుంది స్క్రీన్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అబ్జర్వ్ చేయండి, బ్లింక్ అయింది. ఇక్కడ డేట్ అండ్ టైం చేంజ్, ఇది యాక్చువల్గా అన్ని టర్బో సిమ్యులేషన్స్లో ఇది ఒక ఎర్రర్. అంటే వాడు డిజైన్ చేసినప్పుడు, ఇది యాక్చువల్గా విండోస్ కోసం డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ కాదు కదా. 1970 టైంలో విండోస్ ఎక్కడిది, డాస్ కోసం డిజైన్ చేసింది. విండోస్లో కన్వర్ట్ చేసినప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇట్లాగే వస్తుంది, అన్లెస్ మీరు పర్చేజ్ చేస్తే తప్ప. బట్ ఇప్పుడు ఇది ఎవరు కొనట్లేదు. C++ కూడా వేస్ట్, రైట్? మీకు ఆన్లైన్ కంపైలర్స్ దొరుకుతాయి, లేదా విజువల్ స్టూడియోలో సి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో ఎస్కేప్కి కానీ ఎస్ కానీ అనండి, ఎస్కేప్. ನಾವು రన్ చేసాం. ఇప్పుడు అవుట్పుట్ చూడాలి, ఎక్కడ చూడాలి? ఎవరిని అడగక్కర్లేదు, ఇవన్నీ వెతకాలి. నేనైతే కూర్చుని వెతుకుతుంటా, ఎవరిని అడిగిన ఎవడు చెప్పాడు, వేస్ట్. ఇక్కడ అన్నీ వెతుకుతుండగా నాకు ఒక రోజు కనిపించింది, ఇది చూడండి, ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది మెనూలో యూజర్ స్క్రీన్, రైట్? ఆల్ట్ F5, ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి విండోలోకి వెళ్ళి ఇక్కడ దాకా మారాలంటే కొద్దిగా కష్టం. కర్సర్ మౌస్ ఉంటే ఓకే, మౌస్ లేదు మాకు ఆ రోజుల్లో, సో మేము ఆల్ట్ F5 అనేవాళ్ళం. యూజర్ స్క్రీన్ ఏంటి? ఆల్ట్ F5 కొడితే వస్తుంది. చూడండి, దీన్ని ఏమంటున్నాం? ఇప్పుడు మనకు కనిపించే స్క్రీన్ ఏంటి చెప్పాలి? ఎడిటర్, నోట్ ప్యాడ్ లాంటిదే కదా. ప్రోగ్రామ్ టైప్ చేసుకుని ఎడిట్ చేసుకుంటున్నాం. ఒక ఎడిటర్ ఉంటుంది, ప్రతి కంపైలర్ లాంగ్వేజ్కి ఒక ఎడిటర్ ఉంటుంది. వాడు ఇవ్వకపోతే మనం తీసుకోవాలి. బట్ ANSYSకి మనమే తీసుకోవాలి, నోట్ ప్యాడ్ ఇంకేదో. ఈ టర్బోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాడే ఎడిటర్ ఇచ్చేస్తాడు ఓపెన్ చేయగానే. ఇప్పుడు మనకు ఒక ఎడిటర్ వచ్చింది, అది C++ వాడు టర్బో కంపెనీ వాడు తయారు చేసిన ఎడిటర్. కాబట్టి మనకు ఎడిటర్ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు కనిపించేది ఎడిటర్ స్క్రీన్. చూడండి, కర్సర్ కనిపిస్తుంది, మనం ఎడిట్ చేయొచ్చు, దాన్ని డిలీట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, ఎడిటింగ్ కెన్ డూ. అయితే దీని బ్యాక్గ్రౌండ్లో
ఒరిజినల్స్ మానిటర్ ఏదైతే అనిపిస్తుందో అక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది, అది యూజర్ చూస్తాడు. ఎందుకంటే అవుట్పుట్ వచ్చేది యూజర్కి. యూజర్ విల్ రన్, యూజర్ విల్ గివ్ ద ఇన్పుట్, యూజర్ విల్ గెట్ ద అవుట్పుట్. ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాడు యూజర్ కోసం. సో యూజర్కి చెప్తున్నాడు ఇది సి లాంగ్వేజ్ అని, బట్ ఇది అవుట్పుట్ యూజర్ స్క్రీన్ వస్తుంది. యూజర్ స్క్రీన్ దీని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది చూడాలంటే ఆల్ట్ F5 అనాలి. చూడండి ఇక్కడ, లేదు దీన్ని క్లిక్ చేద్దాం. చూడండి దీన్ని క్లిక్ చేస్తున్నాం, ఇగో ఇది యూజర్ స్క్రీన్. సో నార్మల్ బ్లాక్ మోడ్లో అవుట్పుట్ ఎందుకు వస్తుందంటే అంతే, 1972 టైం అవుట్పుట్ కెనాట్ బి జనరేటెడ్ ఇన్ కలర్స్. అప్పుడు కలర్ మానిటర్స్ కూడా లేవు యాక్చువల్గా చెప్పాలంటే. ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ జనరేట్ చేసింది దాని తర్వాత కలర్ మానిటర్స్ వచ్చాక. అంతకుముందు టర్బో సిపిలో ఇట్లాగే ఉండేది కానీ కలర్స్ ఉండేది కదా, బ్లాక్ అండ్ వైట్. సో దిస్ ఈజ్ సి లాంగ్వేజ్ అని అవుట్పుట్ వచ్చింది. దాని పైన వచ్చింది కదా సార్, అది ఎట్లా పోవాలి? అది ఎట్లా పోవాలంటే చూడండి, దానికి ఒక ఫెసిలిటీ దానికి తర్వాత వచ్చింది, నేను చూపిస్తాను చూడండి మీకు. ఆల్ట్ F, ఓకే. ఇట్లా డాస్ షెల్ అని ఉండేది. మేము యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్. విండోస్లో లేదు డాస్ ఒక. సో ఇక్కడ సిఎల్ఎస్ అని క్లియర్ ఎగ్జిట్ అంటాం, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా, రైట్. ఇప్పుడు రన్ చేస్తాం మళ్ళీ, రైట్. లేదా ఇప్పుడు ఆల్ డిఫైన్ ఏముంది ఇంతకుముందు రైట్. దిస్ ఈజ్ సి కనిపిస్తుంది సార్, అది కనిపించకూడదు. సో బిఫోర్ యూ అవుట్పుట్ ఇట్ మస్ట్ బి క్లియర్. దానికోసం ఇక్కడ ఏంటి వాయిస్ వచ్చింది, మీకు ఇది మధ్యలో కట్ అయినట్టుంది సిగ్నల్. This conference will now be recorded.
ఓకే, కంటిన్యూ చేద్దాం. వినిపిస్తుంది అందరికి? మధ్యలో ఏదో డిస్కనెక్ట్ అయింది. Yes, sir. వన్ రెస్పాండ్. వినిపిస్తుంది సార్. రైట్. సో మీకు అవుట్పుట్ చూస్తే మీ అవుట్పుట్ దిస్ ఈస్ సి లాంగ్వేజ్, కానీ దానిపైన మనకి ఇందాక నేను ఇచ్చిన కమాండ్ ఎగ్జిట్ సి ఇది మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది. ఓకే, రికార్డింగ్ ప్రాబ్లం వస్తాం కానీ ఆడియో ప్రాబ్లం ఉంది. వాట్ యూ హ్యావ్ రైట్, మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి. సిఎల్ఆర్ ఎస్సిఆర్, ఐ థింక్ యూ నో దిస్. తెలుసు కదా, సి లాంగ్వేజ్ తెలిసిన చాలా మందికి అది తెలుసు. ఎందుకు రాయాలి అంటే టు క్లియర్ ద స్క్రీన్. రాయకపోతే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. సి దాన్ని రాయకూడదంటే డిలీట్ చేసే బదులు యూ మేక్ ఇట్ కామెంట్. దిస్ ఈజ్ కాల్డ్ కామెంటింగ్. అంటే ఆ లైన్ ఏదైతే మీకు లైట్ కలర్లో కనిపిస్తుందో అది ఎగ్జిక్యూట్ కాదు. కంపైల్. మైక్ ఆఫ్ చేసుకోండి, ఏదో ప్రాబ్లం ఉంది. మైక్ ఆఫ్ చేయండి, ఏదో ప్రాబ్లం ఉంది. సి ఆల్ట్ F5. వాట్ హ్యాపెండ్, విల్ గెట్ వన్ మోర్ దిస్ ఈజ్ సి లాంగ్వేజ్. రెండోసారి ఎందుకు వచ్చింది? ఇదేంటి నేను ఒకసారి రాస్తే 2 సార్లు వచ్చిందని కాదు, యూ ఎగ్జిక్యూటెడ్ ట్వైస్. 2 సార్లు రన్ చేసారు కాబట్టి 2 సార్లు వచ్చింది, అది ప్రాబ్లం. మళ్ళీ రన్ చేద్దాం. థర్డ్ టైం ఐఎమ్ రన్నింగ్. ఈ థర్డ్ టైం దిస్ ఈజ్ సి లాంగ్వేజ్. సో నేను ఎప్పుడు రన్ చేసినా ఒకసారి అవుట్పుట్ రావాలి కదా. ఈ ఓల్డ్ అవుట్పుట్, ఈ ప్రీవియస్ అవుట్పుట్, ఆ C:, టర్బో సి 3 పిన్ ఎగ్జిట్, ఆ 3 సార్లు అవన్నీ నాకు రాకూడదు. సో ఐ హ్యావ్ టు క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ రాసిన అది వర్క్ చేయట్లేదు అంటే ఇట్ వాజ్ ఎ కామెంట్. సో దాన్ని తీసేస్తే ఇప్పుడు అది గ్రీన్ కలర్. రైట్ నౌ CLR SCR, what happened? Better to write, ఎందుకోసం? టు క్లియర్ ద అవుట్పుట్ స్క్రీన్. అవుట్పుట్ స్క్రీన్ క్లియర్ చేయడానికి. ఎప్పుడు? బిఫోర్ ప్రింటింగ్ అవర్ అవుట్పుట్, రైట్? Now what happens? First CLR SCR is executed. ఫస్ట్ మెయిన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది CLR SCR. దాని తర్వాత ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి నేను సేవ్ చేసి బయటకు వస్తా. ఈ కర్సర్ చూపిస్తూ రావట్లేదు ఎందుకని. Now run. See, your output is displayed on a fresh screen after clearing the previous output. సో మీ అవుట్పుట్ ఫ్రెష్గా రీసెంట్ స్క్రీన్ మీద టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్రింట్ అవుతుంది. క్లియర్? ఎంటర్ కొట్టండి, మళ్ళీ రన్ చేద్దాం. బ్లింక్ అయింది అంటే ఈ కర్సర్ అక్కడికి వెళ్ళి ప్రింట్ చేసి బ్యాక్ వచ్చింది విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈవెన్ 1000 పార్ట్ ఆఫ్ సెకండ్ స్పీడ్లో మీకు వచ్చింది కాబట్టి మీకు బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది. కర్సర్ అక్కడికి వెళ్ళి ప్రింట్ చేసి ఇక్కడికి వచ్చింది. నా ఇప్పుడు ఏం ప్రింట్ అయి ఉంటుంది? 2 times దిస్ ఈజ్ సి లాంగ్వేజ్ ఉంటుందా అంటే నో. ఇందాక ప్రింట్ అయిన దిస్ ఈజ్ సి లాంగ్వేజ్ని ఈ CLR SCR క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి ప్రింట్ చేస్తుంది. సి ఆల్వేస్ విల్ గెట్ ఓన్లీ వన్ అవుట్పుట్. సో ఇది రాయడం బెటర్. ఇంకొకటి, ఇది రన్ చేసినప్పుడు అక్కడ ప్రింట్ చేసి బ్యాక్ వస్తుంది. అక్కడే ఉంటే బాగుంటుంది కదా కర్సర్. నేను అవుట్పుట్ చూడాలి అంటే మీరు ఇంకొకటి ఏం రాయాలి? గెట్ CH రాస్తే కర్సర్ అవుట్పుట్ స్క్రీన్ దగ్గర వెయిట్ చేస్తుంది.
మళ్ళీ ప్రోగ్రాంలోకి బ్యాక్ రావడం, మళ్ళీ ఆల్ట్ F5 ప్రెస్ చేయకుండా. రిమెంబర్, పాజ్ at output screen. No need to use alt plus F5, దాని అవసరం లేకుండా. నెక్స్ట్, ఇట్ ఈస్ బెటర్ టు రైట్, better to write this to clear screen. Now, better to write this to pause at output screen. To pause at output screen. ఇక్కడ Alt F5, not needed, దాని అవసరం లేదు. Alt F5 అవసరం లేకుండా ఇది. సో చూడండి, చూడండి మీకు దిస్ ఈ సి లాంగ్వేజ్ దగ్గర కర్సర్ వెయిట్ చేస్తుంది, ఎంటర్ కొడితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కంపైల్ చేసా, టోటల్ లైన్స్ ఎన్ని ఉంది, 7 ఉంది. ఎందుకని పైన స్పేస్ జరిపా మెయిన్ కింద. చూడండి, మెయిన్ ఓపెన్ బ్రేస్ స్పేస్ సిఎల్ఆర్ఎస్ఆర్ ప్రింట్ఎఫ్ గెట్ సిహెచ్. సరే, అది వదిలేస్తే నేను రన్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్ట్ F5 అనట్లా. చూడండి, రన్ అనగానే అక్కడ అవుట్పుట్ ప్రింట్ చేసి కర్సర్ ఈజ్ వెయిటింగ్, సి ద కర్సర్ ఈజ్ వెయిటింగ్ బికాస్ ఆఫ్ గెట్ సిహెచ్. సో గెట్ సిహెచ్ రాస్తే మీరు ఏదో ఇన్పుట్ ఇస్తాం కూడా కర్సర్ వెయిట్ చేస్తుంది, మీరు ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఎంటర్ కొడదాం, బయటకు వచ్చేస్తుంది. సో అందుకోసం గెట్ సిహెచ్ రాస్తాం. సో గెట్ సిహెచ్ సిఎల్ఆర్ఎస్ఆర్ రాస్తే ప్రోగ్రామ్ పద్ధతిగా ఉంటుంది. ఫస్ట్ స్క్రీన్ క్లియర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది, అది అక్కడే వెయిట్ చేస్తుంది గెట్ సిహెచ్ వల్ల. లేదు ఓన్లీ ప్రింట్ఎఫ్ రాసినా బెటరే. సో ఈ ప్రోగ్రామ్ టోకెన్స్కి సంబంధించింది కాదు కాబట్టి వాట్ ఐ వాంట్ టు ఇట్, ఐ వాంట్ టు సేవ్ యాజ్ ఏ బిగినింగ్ ప్రోగ్రామ్, అండర్ స్కోర్లు ఇచ్చుకోవచ్చు. ఏ బిగినింగ్ ప్రోగ్రామ్ ఎంత, 1 2 3 4 5 6 7 8. ఓపెన్ చేద్దాం, ఏ సి ప్రోగ్రామ్ 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, ఏ సి ప్రోగ్రామ్. ఒక పని చేద్దాం, సి ప్రోగ్రామ్ 1 అందాం, లేదా 2 అందాం, డాట్ సి. ఇది సిలో సెకండ్ ప్రోగ్రామ్, ఇది లేకుండా ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే తర్వాత చూద్దాం. గుర్తుపెట్టుకోండి ఈ ఫైల్ నేమ్, నేను మళ్ళీ అడుగుతా. మనకి టోకెన్స్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్ఎఫ్ రాసినప్పుడు రాయాలి, ఇది సి ప్రోగ్రామ్ 2 అని చెప్పా, C_1 ఒకటి రాద్దాం, ఇది 2. ఓకే, బట్ ఆల్ట్ F3, ఇందాకేదో ప్రోగ్రామ్ రాసాం మనం, ఏంటది చూడండి. మళ్ళీ ప్రోగ్రామ్ ఆల్ట్ F, న్యూ కాదు, ఆల్రెడీ మనం రాసింది ఓపెన్ చేద్దాం. ఓపెన్, ఎంటర్ కొట్టండి, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ట్యాబ్కి ప్రెస్ చేయండి, లేదా మౌస్ తోటి ఇక్కడెక్కడైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వెతకక్కర్లేదు, ఇవన్నీ మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చెప్పిన ప్రోగ్రామ్. ఈ 20 days, ఈ 1 month ఆన్లైన్లో చెప్పినవే. అడ్వాన్స్ అంటే అరేస్ మీద ఎన్ని మోడల్స్ చెప్పాను, 1 2 3 4, మీకు ఈజీ అవుతాయి, ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది నాకు. కింద డేట్ వస్తున్నట్టుంది, ఏ రోజు చెప్పిన ప్రోగ్రామ్ చూడండి, కింద June 16th, June 14th అట్లా. అయితే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి, టోకెన్స్ కదా, టీ అని ప్రెస్ చేయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటే టీ అనగానే కర్సర్ టీకి వెళ్ళిపోతుంది. చూడండి, టీ టెస్టింగ్ ఫంక్షన్, అది June 11 చెప్పింది. మీకు చెప్పింది ఏంటి ఇప్పుడు, టోకెన్ కదా, ఇదిగోండి చూడండి, టోకెన్ June 16th. ఓకే, టోకెన్స్ 01, టోకెన్స్ 01.
ఎంటర్ కొడుతున్నా. సో ఓపెన్ అయింది, ఆల్రెడీ మనం చేసింది. సో ఇక్కడ నా ఉద్దేశం అందరికి అర్థమవుతుంది కదా, ఇవన్నీ చెప్పడం కాదు, తీసేద్దాం. అసలు టోకెన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ కాదు. నా ఇప్పుడు మీరు చూడండి, ఒక రూల్ చెప్తాను నేను. ఐ వాంట్ టు స్టోర్, మీకు బేసిక్లో చెప్పినట్టు చెప్తాను. ఐ వాంట్ టు స్టోర్ మై ఏజ్ ఇన్ కంప్యూటర్స్ మెమరీ. కంప్యూటర్ మెమరీని మేనేజ్ చేసేది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్, మ్యాక్, లైనెక్స్, యూనిక్స్ ఆపరేటింగ్ మేనేజ్ చేస్తాయి. అవి ఆపరేట్ చేస్తే మెమరీలో ఏమి ఇవ్వాలి. బట్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తెలియదు, కంప్యూటర్ మెమరీని ఎట్లా మేనేజ్ చేయాలో మనకు తెలియదు. మనం సి లాంగ్వేజ్ ద్వారా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక మెసేజ్ ఇస్తాం, నాకు మెమరీ రిజర్వ్ అయ్యి నేను ఏజ్ అనే ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలి, రైట్? సో దానికోసం జస్ట్ చూజ్ ఎ నేమ్, ఏజ్ ఈక్వల్ టు 48. కరెక్ట్. బేసిక్లో కూడా అదే రాస్తాం కదా. బట్ బేసిక్కి సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం రూల్స్ చెప్పుకుందాం. ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేస్తా. ఎర్రర్ వస్తుందా? సి తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎర్రర్ వస్తుందా? ట్రై చేయండి. సాహితీను, అన్వేష్, రీసెంట్గా సి నేర్చుకున్న వాళ్ళు మీరు. ఎర్రర్ వస్తుంది సార్. చెప్పు, ఏం ఎర్రర్ రేపు? గెస్ చేయి. ఏం ఎర్రర్ వస్తుంది కాదు, అక్కడ మిస్టేక్ అని చెప్పని నాకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయి. అక్కడ ఏం మిస్టేక్ ఉంది? సెమికోల్ మిస్ అయింది, రైట్, వెరీ గుడ్. ఇంకా ఒక ఎర్రర్ చెప్పాను, ఇంకో ఎర్రర్ చెప్పాలి. సరే, ఫస్ట్ చెప్పాలి. ఏంటది అన్వేష్? క్యాపిటల్ లెటర్ సార్. ఫస్ట్ ఏ ఎక్కడ ఉంది రూల్? క్యాపిటల్ వన్ రూల్ లేదు కదా అన్వేష్. అన్వేష్ అదే నేను చెప్పేది. ఎక్కడ? బేసిక్ లో. నువ్వు బేసిక్ గుర్తుపెట్టుకున్నావు. ఇంకా బేసిక్ లో అవి క్యాపిటల్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. బట్ ఇక్కడ ఎట్లా ఇచ్చినా పర్లేదు, క్యాపిటల్ ఇవ్వాలని రూల్ లేదు. క్యాపిటల్ ఇవ్వాలని రూల్ లేదు. అది నేమ్ 48 అనే దానికి నా ఏజ్ 48, దాన్ని స్టోర్ చేయడానికి నేను ఏదో XYZ అనే బదులు ఏజ్ అని పెట్టుకున్నా. ఎందుకంటే 48 దేన్ని రిప్రజెంట్ చేస్తుందో అదే పేరు పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు ఐడెంటిఫైయర్ ఏజ్, రైట్, అదే ఐడెంటిఫైయర్. క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు, డోంట్ వరీ. ఇగో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఇది సి లాంగ్వేజ్, ఇది కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా అది సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది. ఇట్ నోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ స్మాల్. నువ్వు క్యాపిటల్ ఇచ్చి మీ ఏజ్ ఇద్దాం ఎవరిదన్నా. ఓకే, ఏజ్ ఈజ్ అనదర్ ఐడెంటిఫైయర్. అవునా? చూడండి కామెంట్స్ చూడండి. ఏజ్ ఈజ్ ఐడెంటిఫైయర్ అంటే ఆ లైన్ ఏ స్టేట్మెంట్ అది రాస్తున్నావు దాని ఎక్స్ప్లెనేషన్ దాని పక్కన రాస్తున్నా. ఆ పక్కన రాసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయితే ఎర్రర్, మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఏమైంది చూడండి, గ్రీన్ కలర్లో కనిపించేవని కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉంది, కంపైల్ చేయడానికి రెడీగా ఉంది. ఏజ్ ఈజ్ ఐడెంటిఫైయర్. ఇట్లా ఇష్టం వచ్చిన సెంటెన్స్ రాయకూడదు. సో కామెంట్ ఏంటంటే సి కామెంట్ /*, మీకు చాలామంది తెలిసి ఉంటుంది. /*తో బిగిన్ అయ్యి ఎండింగ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చూడండి మొత్తం కామెంట్ అయిపోయింది, కింద ఏజ్ ఈక్వల్ 23 కూడా బ్లూ కలర్ అయిపోయింది, బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎండ్ ప్లేస్ కూడా పోయింది. చూడండి దారుణం ఏంటంటే మొత్తం పోయి. బట్ ఎక్కడి వరకు కావాలి మీకు? ఆ సెంటెన్స్ మాత్రమే ఎండ్ వరకు. చూడండి ఇప్పుడు కింద ఏజ్ 23 గ్రీన్ కలర్లో వచ్చింది, ఎండ్ బ్రేస్ ఎల్లో కలర్లో వచ్చింది. సో ఇప్పుడు అదొకటే కామెంట్ అయింది. ఇది సి స్టైల్ కామెంట్. ఇప్పుడే రాయనా మీకు? సి స్టైల్ కామెంట్. ఓకే, మరి దీన్ని కూడా కామెంట్ చేద్దాం. ఇది బాగుంది కదా, జస్ట్ బిగినింగ్ 2 స్లాష్లు ఇస్తే ఎండింగ్ ఇవ్వక్కర్లా. స్టైల్ కామెంట్. ఓకే సార్, సి ప్లస్ కామెంట్ ఎట్లా పని చేస్తుంది సిలో? యాక్చువల్లీ అది కామెంట్ అనేది కంపైలర్ చదవదు. అది సి కానీ సి ప్లస్ కానీ జావా కానీ చదవదు. ఆ లైన్ చదవని లైన్ ఎట్లా రాస్తే ఏంటి? బట్ మనం C++ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డబల్ స్లాష్ పనిచేస్తుంది. మీరు ఒరిజినల్గా సి సాఫ్ట్వేర్ తీసుకున్నాను అనుకోండి, డబల్ స్లాష్ రాస్తే ఎర్రర్. డబల్ స్లాష్ అనే సింబల్ సిలో లేదు. నేను C++లో సి యూజ్ చేయడం వల్ల
రెండు యూజ్ చేసుకోవచ్చు. సిలోది యూజ్ చేస్తున్నా, సిప్లో యూజ్ చేస్తున్నా. సరే C++ రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు అనేది పక్కకు పెడితే, నేను నెక్స్ట్ రాసే ప్రతి ప్రోగ్రామ్ డబల్ స్లాష్ పెడతాను. ఎందుకంటే నాకు బిగినింగ్ ఇస్తే చాలు, ఆ లైన్ మొత్తం మీకు లైట్ కలర్ అయిపోతుంది, అంటే పని చేయదు. బట్ చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాట్ ఈజ్ ఏజ్ ఈక్వల్ 23 అని చదివారు రేపు పొద్దున. అప్పుడు పక్కన నేను రాసిన కామెంట్ చదివితే మీకు అర్థమవుతుంది, ఏజ్ ఈజ్ అనదర్ ఐడెంటిఫైయర్ C++ స్టైల్ అని. రైట్? కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ స్టేట్మెంట్ బై ద ప్రోగ్రామర్. సో మీ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు చూసినప్పుడు ఆ కింద ఏజ్ ఈక్వల్ 23 ఏంటి అని చెప్పినప్పుడు ఆ పక్కన చదువుతారు. సో చెప్పాలంటే ఎక్స్ప్లెనేషన్. మన నోట్స్లో మేము నోట్స్ ఇచ్చినప్పుడు మీకు అర్థం కానప్పుడు అక్కడ యారో పెట్టి రాసుకుంటారు కదా, దిస్ ఈజ్ కంపల్సరీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అట్లా యారో పెట్టి రాసినట్టు స్టేట్మెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఆ సింబల్స్ ఇవ్వాలి. సి కామెంట్ సింబల్ చెప్పు చెప్పు. అక్కడ మరి ఏజ్ ఈక్వల్ టు 48 అన్నారు కదా సార్, అక్కడ ఇంటీజర్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు అట్లా పెడతారు కదా సార్. ఇస్తా అన్వేషణ కాదు, ఎందుకంటే మనం ఇంకా వేరియబుల్స్ డేటా చెప్పుకోరా. నేను ప్రెజెంట్ పేర్లు ఏజ్ అన్నట్టు ఇవ్వాలి. 48కి ఒక పేరు పెట్టాం ఏజ్. నువ్వు క్యాపిటల్ ఏ కదా ఇవ్వాలి కదా సార్ అంటే, క్యాపిటల్ ఏ ఇచ్చినా పర్లేదు, స్మాల్ ఏ ఇచ్చినా పర్లేదు, కానీ రెండు వేరు. బేసిక్లో రెండు ఒకటే, క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. బేసిక్ అనే లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ కాదు అది. బట్ సి లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్. స్మాల్ ఏజ్ అనేది వేరే పేరు, క్యాపిటల్ ఏజ్ అనేది వేరే పేరు అనుకుంటుంది, కాబట్టి రెండు తీసుకుంటుంది. సో ఒక వేరియబుల్లో వాల్యూ, ఒక ఐడెంటిఫైర్ ఉందాం ఇక్కడ, ఒక వేరియబుల్ వాల్యూ 48 స్టోర్ అవుతుంది మెమరీలో, ఇంకొక చోట 23 స్టోర్ అవుతుంది, దాని పేరు క్యాపిటల్ ఏజ్. రెండు ఇచ్చుకోవచ్చు. బేసిక్లో అట్లా కుదరదు, ఒకటి ఇస్తే రెండోది కూడా ఇచ్చినట్టే. రైట్? ఇప్పుడు దీన్ని కంపైల్ చేద్దాం. సరే, ఇందాక మీరు అనుకున్నట్టు ఒక సెమికోలన్ తీసేసి చెక్ చేయాలి. ఇది ప్రాక్టికల్ చేసే విధానం. ఏదైతే రాయాలంటున్నాడో అది లేకుండా రాస్తే ఏమవుతుంది? మీకు చాలా ఎర్రర్స్ వచ్చాయి చూడండి. ఏమంటుంది? అన్డిఫైన్డ్ సింబల్ ఏజ్ అనే సింబల్ అంటుంది. అది ఐడెంటిఫైర్ అని మనకు తెలుసు. ఏజ్ అనేది ఏంటో తెలియట్లేదు దానికి. కీవర్డా, డేటా టైపా, సింబల్ అది తెలియట్లా. నెక్స్ట్ అన్డిఫైన్డ్ సింబల్ చూడండి, ఈ కింద లైట్ గ్రీన్ కలర్లో చూసిన ఎర్రర్ పైన ఆ ఎర్రర్ ఉన్న లైన్ హైలైట్ అవుతుంది. ఇది టర్బో C++ సాఫ్ట్వేర్ యొక్క అడ్వాంటేజ్. మీకు ఒరిజినల్ సీలో అట్లా ఏం చూపించదు, బట్ ఎర్రర్ చూస్తుంది. ఎట్లా వెతకాలి సార్ అంటే, ఈ పక్కన లైన్ నెంబర్ చూస్తుంది చూడండి కింద. నేను ఇక్కడ కర్సర్, ఈ కర్సర్ నేను కింద చూపిస్తున్నానండి. ఎర్రర్ టోకెన్స్ 01.c, టోకెన్స్ 01.c అనే ప్రోగ్రాంలో 4 అనేది 4th లైన్. ఇది 4th లైన్ సార్, లెక్క పెట్టుకుంటే 4th లైన్, లెక్క పెట్టక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఈ విండో కింద, బ్లూ కలర్ విండో కింద 4, ఇది లైన్ నెంబర్. 4th లైన్లో ఎర్రర్. ఏం ఎర్రర్? అన్డిఫైన్డ్ సింబల్ ఏజ్. ఏజ్ అనే దాన్ని మీరు డిఫైన్ చేయలేదు. మీరు బేసిక్లో దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్. వేరియబుల్స్ ఈక్వల్ వాల్యూస్ క్రియేట్ అయిపోతాయి, దాని టైప్ చెప్పక్కర్లా. బట్ సి వాజ్ స్ట్రిక్ట్. కంపైలర్స్ అన్ని స్ట్రిక్ట్. C++ ఇంకా స్ట్రిక్ట్, జావా ఇంకా స్ట్రిక్ట్. మీకు రాను రూల్స్ పెరుగుతుంటాయి. కాబట్టి సబ్జెక్ట్ మీకు నేర్చుకోగలిగిన లాజిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే బేసిక్ చెప్తే లాజిక్ వస్తుంది. సిఏలో మ్యాక్సిమం లాజిక్ నేర్చుకోండి. C++ జావాకి వచ్చేసరికి రూల్స్ పెరిగిపోతుంది. లాజిక్ సేమ్ ఉంటుంది, బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ప్రోగ్రామ్ రాయడం అంటే చాలా కష్టమే. లాజిక్ కరెక్ట్ ఉండాలి, ఆన్సర్ కరెక్ట్ ఉండాలి, ఒక్క మిస్టేక్ రాకూడదు. సో అందుకనే స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. రైట్? సో ఈ ఫస్ట్ ఎర్రర్ ఏది ఉందో అక్కడ కర్సర్ వెళ్ళింది. ఇక్కడ మౌస్ పాయింటర్ తీసుకొని చూడండి, కిందకి ఇచ్చి దీన్ని క్లిక్ చేయండి. సెకండ్ ఎర్రర్ ఇక్కడ క్లిక్ కావట్లేదు ఇందా అని చెప్తున్నాను. ఒకసారి ఇది ఏదో ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ ఒకసారి బయటకు వస్తాను. వెయిట్, కంప్లీట్ సైన్ అవుట్ అవట్లా, ఓన్లీ C++ బయటకు వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. అది లాగౌట్ లాగిన్ అవుట్ స్టక్ అయింది. ఇప్పుడు చూడండి, కంపైల్ చేస్తాం. ఎర్రర్స్ ఇప్పుడు చూడండి ఒకసారి. లైన్స్ కంపైల్డ్ ఎన్ని? 6. మొత్తం ఫైల్లో ఉన్నది 6. వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. వార్నింగ్స్ వేరు, ఎర్రర్స్ వేరు. రెండు ఒకటే అనుకుంటారు సీ నేర్చుకునే వాళ్ళు. వార్నింగ్స్ వేరు, ఎర్రర్స్ వేరు. ఇప్పుడు ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఎర్రర్స్ ఉన్నాయి. మీరు రాసిన లైన్స్లో 4 ఎర్రర్స్, 6 లైన్లు రాస్తే 4 లైన్స్ ఎర్రర్స్. అట్లాగా ఫైల్లో కూడా 6 ఉంటే 4. ఎంటర్ కూడా చూడండి, కింద ఎర్రర్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను ఏంటంటే ఈ మౌస్ పాయింటర్ తీసుకొచ్చి 2 ఎర్రర్ ఉంది కదా కింద, 4 ఎర్రర్లు, దాని దగ్గర క్లిక్ చేయండి. రైట్, క్లిక్ చేయగానే ఆ ఎర్రర్ ఉన్న లైన్ని హైలైట్ చేస్తుంది పైన. అంటే ఇది లాంగ్ కర్సర్, పైన ఉన్న లైట్ కలర్ బ్లూ లాంగ్ కర్సర్. ఈ గ్రీన్ కలర్ సెకండ్ ఎర్రర్ దగ్గర రాగానే చూడండి, పైకి తీసుకొస్తుంది, సెకండ్ తీసుకొస్తుంది. నెక్స్ట్ 3వ ఎర్రర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తున్నా చూడండి,
స్టేట్మెంట్ మిస్సింగ్ సెమికోలన్ ఎక్కడ ఉంటుంది 6th లైన్లో. ఎండ్ బ్రేస్ దగ్గర సెమికోలన్ మిస్ అయిందంటే ఎప్పుడు కూడా దాన్ని 100% నమ్మకండి. ఈ ముందు పెట్టాల్సిన సెమికోలన్ తర్వాత పెట్టమని అడుగుతుంది. అంటే అంత పర్ఫెక్ట్గా దీన్ని డిజైన్ చేయాలి ఆ రోజుల్లో. ఇప్పుడు మీకు జావాలో ఆ ప్రాబ్లం ఉంది. జావా వాజ్ పర్ఫెక్ట్లీ డిజైన్. ఎక్కడ మిస్టేక్ ఉంది అక్కడే చెప్పేస్తుంది కరెక్ట్గా. ఇది స్టేట్మెంట్ మిస్సింగ్ సెమికోలన్ అనగానే ఏం చేస్తారు తెలుసా, స్టూడెంట్స్ అక్కడ పెడతారు. అక్కడ చూపించింది సార్ అండి, అక్కడ చూపించిందని పెట్టడం కాదు కదా, ఫస్ట్ మనకి బేసిక్స్ తెలియాలి కదా ఎక్కడ పెట్టాలి. సో నెక్స్ట్ స్టేట్మెంట్స్లో మీకు చెప్తాను సెమికోలన్ ఎక్కడ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ సెమికోలన్ మిస్ అయిందండి, రైట్. ఇక్కడ పెడదాం, పెట్టి ఇప్పుడు కంపైల్ చేద్దాం. చూడండి, ఒక సెమికోలన్ పెట్టగానే 2 ఎర్రర్లు తగ్గిపోయాయి, అవునా. ఇప్పుడు ఎర్రర్ ఏంటి, 4th లైన్లో అన్డిఫైన్డ్ సింబల్, 5th లైన్ అంటే ఇక స్మాల్ ఏజ్. ఇక్కడ ఎర్రర్లో క్లియర్గా చెప్తుంది చూడండి, అన్డిఫైన్డ్ సింబల్ సింగిల్ కర్డ్ స్మాల్ ఏజ్, అన్డిఫైన్డ్ సింబల్ సింగిల్ కర్డ్స్ క్యాపిటల్ ఏజ్. అంటే రెండు దానికి తెలుసు, ఈ 2 ఎర్రర్స్ అది డిఫైన్ చేయలేదండి. ఓకే, చెప్తారా ఏం చేయాలి, మీకు తెలిసిన దాని ప్రకారం గుర్తుంటుంది. మీరు ఆల్రెడీ సిగ్గు కదా, నేను గుర్తు చేస్తాను. మీరు మెమరీలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తున్నారో, 4:30 అయింది, నేను ఆపేస్తాను దీని తర్వాత ఒక 5 minutes. మీరు మెమరీలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తున్నారో దాన్ని టైప్ చెప్పాలి. మీరు ఇచ్చే వాల్యూనే డేటా అనుకుంటే 48 డేటా, 23 డేటా. ఈ డేటా యొక్క టైప్ చెప్పాలి. ఇంటైరే కదా మ్యాథమెటిక్స్ ప్రకారం. ఇంటైర్ యూ హ్యావ్ రియల్ నెంబర్స్, క్యారెక్టర్స్, లెటర్స్, స్ట్రింగ్స్ ఎట్సెట్రా. అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ టోకెన్సే. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇవాళ రేపు చెప్పేదంతా ఇవే. సరే, ఆ పక్కకు పెడితే ఈ పర్టికులర్ లిటరల్ అంటాం. 48ని స్టోర్ చేయడానికి నేను ఒక పేరు పెట్టా, ఐడెంటిఫైయర్. దాని టైప్ చెప్పాలి, అంటే 48 టైప్ చెప్పాలి ఇక్కడ. సో వేరియబుల్స్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ ఇట్స్ ఫస్ట్ యూజ్. ఇది సీలో రూల్, సి ప్లస్ జావా రూల్. మీరు వాడిన ప్రతి వేరియబుల్ టైప్ చెప్పాలి ముందు, చెప్పకుండా యూజ్ చేయడం కుదరదు. ఇది ఒక ఇబ్బంది. బేసిక్ అయితే ఆ బాధలు ఉండవు. ఏజ్ ఈక్వల్ 48 అంటే చాలు. దాన్ని ఇంటా, ఫ్లోటా, క్యాప్లా, స్మాలా ప్రాబ్లమ్స్ లేవు. సెమికోలన్ లేదు, మెయిన్ లేదు. మీకు అర్థమైంది కదా బేసిక్ ఎందుకు బాగుంటుందంటే. ఇప్పుడు సి మీకు 1 week చెప్పాక మీకు అనిపిస్తుంది సార్ బేసికే బాగుందని. మళ్ళీ బేసిక్లో కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే కొద్దీ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఎర్రర్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి, లాజిక్ ప్రాబ్లం. సో ఏం రాయాలి చెప్పండి. ఇంట్ ఏజ్, రైట్. ఇంకొకటి ఉందా, ఉంది, క్యాపిటల్ ఏజ్, అవునా. చూడండి, ఇప్పుడు నేను రాసే లైన్స్ ఏదైనా ఇంటి ఏజ్ కామా అవన్నీ మళ్ళీ చెప్తే ఇబ్బంది పడకండి. ఇక్కడ ఇవాళ నేను జస్ట్ ఏజ్ అనే ఐడెంటిఫైర్ ఎట్లా రాయాలి అని చెప్పడం కోసం నేను మొదలు పెట్టాను. సో సేవ్ చేస్తా, కంపైల్ చేద్దాం. అప్పుడప్పుడు సేవ్ చేసుకోవడం బెటర్, లేకపోతే ఒక్కొక్కసారి పోతుంది. డిస్కనెక్ట్ అయింది అనుకో మళ్ళీ మనం ప్రోగ్రామ్ టైప్ చేయాలి. సో మధ్య మధ్యలో సేవ్ చేసుకోండి. కంపైల్, చూడండి ఏమొచ్చాయి, లైన్స్ కంపైల్డ్ 7. అయ్యో పోయింది. ఎర్రర్స్ వచ్చాయా, జాగ్రత్త చూడండి. ఎర్రర్సా కాదు, వార్నింగ్స్. వార్నింగ్స్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఎర్రర్స్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు, వార్నింగ్స్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వార్నింగ్స్ అనేది మీకు ఇచ్చే సజెషన్స్, మీకు ఇచ్చే హింట్స్. ఏమంటుంది చూడండి, చదవండి కింద. ఎర్రర్స్ కాదు, వార్నింగ్స్. ఏజ్, క్యాపిటల్ ఏజ్ ఈజ్ అసైన్డ్ ఎ వాల్యూ దట్ ఈజ్ నెవర్ యూజ్డ్. ఏజ్లో వాల్యూ ఇచ్చావు కరెక్టే, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తావు, దాన్ని ఏమైనా +1 అన్నావా, దాన్ని ఏమైనా ప్రింట్ చేసావా, ఏం చేయలేదని చెప్తాను. అది మనకు వార్నింగ్ ఎందుకు ఇస్తుందంటే మెమరీ వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్త చూడండి, అది మనతో ఏం చెప్తుందో ఎర్రర్ రూపంలో చెప్తాడు. డైరెక్ట్ చెప్పాలంటే ఇట్ ఈస్ స్పీకింగ్ విత్ యూ, కంప్యూటర్ ఈజ్ స్పీకింగ్ విత్ అస్ కాదు, సి లాంగ్వేజ్ ఈజ్ స్పీకింగ్ విత్ అస్. సో సి లాంగ్వేజ్ కంపైలర్ మనతో చెప్తుంది. వాట్ ఇట్ ఈస్ సెయింగ్, hey man, you have assigned 23 in my computer's memory but you never used. మీరు దాన్ని యూజ్ చేయలేదని చెప్తుంది. దానికంటే ప్రాబ్లం మన ఇష్టం అంటే వదిలేయచ్చు, యూ కెన్ ఇగ్నోర్. ఎందుకంటే అది వార్నింగ్ ఇస్తుంది. అదెవరు మనకు వార్నింగ్ ఇవ్వడానికి, నా ఇష్టం, నేను ప్రింట్ చేయను. నెక్స్ట్ వార్నింగ్ చూడండి, ఏజ్ ఈజ్ అసైన్డ్ వాల్యూ. సో అది ఎక్కడిది అనేది తెలియడానికి జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, అది తప్పు చూపిస్తుంది, అక్కడ చూపిస్తుంది, ఇది క్లిక్ చేయండి, తప్పు చూపిస్తుంది. సో అంత పర్ఫెక్ట్గా దీన్ని డిజైన్ చేయలేదు ఆ రోజుల్లో. ఇట్లా రాసినప్పుడు ఇక్కడ అంటే దాని ఉద్దేశం నువ్వు అక్కడ ఎక్కడ యూజ్ చేయలేదని చెప్తుంది. ఓకే, యూజ్ చేయకపోతే నాకేంటి. మీరు చాలామంది దీన్ని ఎర్రర్స్ వచ్చేసారని పిలుస్తుంటారు ల్యాబ్లో, సార్ ఎర్రర్స్ వచ్చాయని. నేను దగ్గరికి వెళ్ళి చదువు, ఒకసారి చదువు, అది ఎర్రరా వార్నింగ్ అంట. చూడండి, ఎర్రరా వార్నింగ్ కదా, అది కదా అబ్జర్వేషన్ అంటే. ల్యాబ్లో ఉండాల్సిన అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ బుక్ పెట్టమంటే పెడతారు,
అబ్జర్వేషన్ బుక్ లేకపోతే ల్యాబ్కి రానేమంటే అబ్జర్వేషన్ బుక్ లేకపోతే ల్యాబ్కి రారు. బట్ అబ్జర్వేషన్ బుక్ అంటే ఏంటి, మీరు ఏం అబ్జర్వ్ చేశారో సిస్టంలో ప్రాక్టికల్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారో ఏం ఎర్రర్స్ వచ్చాయో అది రాసుకోవాలి. వెన్ యూ అబ్జర్వ్ యూ నెవర్ డూ దట్ మిస్టేక్ అగైన్. సరే అబ్జర్వేషన్ బుక్లో ఇట్లాంటి 2 రాసుకోవాలి. రాసుకున్నప్పుడు చెప్తుండే వాళ్ళకి మీరు ఎర్రర్ కాదు వార్నింగ్స్ అని రాసుకొని రాస్తాం. అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది ఎర్రర్కి వార్నింగ్. వార్నింగ్స్ అంటే జస్ట్ మనకి హింట్ ఇస్తుంది, మెమరీ వేస్ట్ అయిపోతుంది పాపం. 48 స్టోరీస్ దాన్ని ఏం వాడాల, 23 స్టోరీస్ దాన్ని ఏం వాడలేదు. ఓకే నేను వాడను, నో ప్రాబ్లం. నేను రన్ చేయొచ్చా? ఎస్, గుర్తుపెట్టుకోండి, వార్నింగ్స్ వచ్చిన ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. నేను రన్ చేశా, బ్లింక్ అయింది. ఇప్పుడు ఆల్ట్ F5 అన్న, ఏం ప్రింట్ కాలేదు. ఎందుకని? మనం ప్రింట్ చేయమని రాలేదు కదా. క్లియర్? ఓకే, ఇది అర్థమైందా? ఇది బేసిక్ రూల్. ఇప్పుడు టోకెన్స్ కిందకి రావట్లేదు. మళ్ళీ కాన్సెప్ట్ టోకెన్స్ అంటే ఒక రకంగా టోకెన్స్ అనుకోవచ్చు, 2 రకాలు ఇవ్వచ్చు. సరే ఇంకా నెక్స్ట్ మోడల్ రాద్దాం. ఓకే, సెకండ్ ప్రోగ్రామ్ రాద్దాం. సేవ్ యాజ్ టోకెన్స్ అంటే ఇదే ప్రోగ్రామ్ని టోకెన్స్ 02 అని పెట్టుకుని సేవ్ యాజ్ అంటే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, 1, 2 ప్రోగ్రామ్ కాపీ అవుతున్నట్లు లెక్క. సేవ్ ఫైల్ యాజ్ అంటే సెకండ్ ప్రోగ్రామ్ ఇదే ప్రోగ్రామ్ కింద కాపీ అవుతుంది. దాన్ని మార్చుకుందాం, దీన్ని ఇట్లాగే ఉంచుకుందాం. చూడండి పైన సెకండ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మై కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్, జాగ్రత్త చూడండి, ఇది లేకపోయినా పర్లేదు కదా. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తుందా చెప్పాలి ఎవరైనా, ఎనీబడి? ఇప్పుడు ఎర్రర్ వస్తుందా, వార్నింగ్ వస్తుందా? గెస్ చేయాలి. మీరు ఎంత గెస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. సిలో నేను అడుగుతూ ఉంటా. వార్నింగ్ సార్. వార్నింగ్ వస్తుంది ఏమని? డిక్లేర్ చేసిండు కానీ దాన్ని యూజ్ చేయలేదు. రైట్, చూడు రాలేదు, సక్సెస్ అంది కదా. ఇవే ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందంటే, సరే ఇంటర్వ్యూలో ఇట్లాంటి అడగరు అనుకో, వైవాలో మీ కాలేజీకి ఎక్స్టర్నల్ వైవా వచ్చి ఏవో అడుగుతుంటారో చెప్తుంటారు. నాలాంటి వైవాకి వస్తే అడిగేది అవి. ఇట్లా రాసినప్పుడు ఏమవుతుందంటే అది ఎర్రర్ అంటారు. ఎందుకు ఎర్రర్ అంటే దాన్ని వాడలేదు కదా అంటారు. అదేంటి, అది వాడడం నా ఇష్టం కదా. నేను ఏజ్, స్మాల్ ఏజ్, క్యాపిటల్ ఏజ్, ఇంటైర్ కింద మెమరీలో రెడీ చేసుకో అని చెప్పా. కానీ ఎక్కడ వాడాలని రూల్ లేదు. మీరు వాల్యూ ఇస్తే వాడినట్టు, వాల్యూ ఇస్తే ప్రింట్ చేయలేదు అంటది, కానీ వాల్యూ ఇవ్వకపోతే ఎర్రర్ కాదు. ఇట్లాంటివి నేర్చుకోవాలి. ఇది అబ్జర్వేషన్. మనమే క్వశ్చన్ చేసుకుని మనమే నెగిటివ్గా ఓకే ఇట్లా అడిగితే ఏం చెప్తాం మనం ల్యాబ్ ఎగ్జామ్లో అనుకున్నప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో జస్ట్ డిక్లేర్ చేస్తే చాలా సక్సెస్ అంది, వాడాల్సిన అవసరం లేదు. రిమెంబర్, ఇప్పుడు మెమరీ రెడీ అవుతుంది, 2 ఇంటైర్స్ మెమరీలో తీసుకుంటుంది, కానీ ఇంకా వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి అది ఐడియల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం లేదు. అంటే వేరియబుల్స్ మెమరీలో క్రియేట్ అయితే రన్ అయ్యేటప్పుడు మనం కంపైల్ చేసాం, ఇక్కడ మిస్టేక్స్ ఏం లేవు. మీరు వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని కింద చూసింది, మీ వాల్యూని ఎక్కడ వాడలేదు ఏంటి అంటుంది. వాల్యూ ఇవ్వకపోతే పర్లేదు, రైట్? సో రన్ చేసినా ఏం రాదు, మనం ఏం ప్రింట్ చేయలేదు కదా. సో ఇట్లా డిక్లేర్ చేయొచ్చా అంటే చేయొచ్చు, రైట్? ఈ వేరియబుల్స్ ఇందాక రాసాం కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ అబౌట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ వేరియబుల్స్ అనేది వదిలేయండి, ఐడెంటిఫైర్స్ అని చెప్తా. సో యాక్చువల్గా టోకెన్స్ 1 ఐడెంటిఫైర్స్ చెప్పుకోవాలి, ఇక్కడే చెప్తే అయిపోతుంది. సరే చూద్దాం. రేపు అక్కడే చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇంట్ 2a ఇవ్వచ్చా? కెన్ ఐ గివ్ మై వేరియబుల్ నేమ్ అంటే ఐడెంటిఫైర్. కెన్ ఐ గివ్ మై వేరియబుల్ నేమ్ యాజ్ 2a? అని అడగండి, ఏముంది? ఎర్రర్. ఏమంది? డిక్లరేషన్ టెర్మినేటెడ్ ఇన్కరెక్ట్లీ. ఎర్రర్ ఏదో వస్తుంది, ఎర్రర్తో కన్ఫ్యూజ్ కాకండి. మీరు 2a కరెక్ట్గా టెర్మినేట్ చేయలేదండి. ఏదేంటి టెర్మినేట్ చేస్తా, సెమికోలన్తో టెర్మినేట్ చేయాలి లైన్ని. కరెక్ట్గానే ఇచ్చా కానీ తప్పు అంటుంది, ఎర్రర్ అంటుంది. ఏంటి ఎర్రర్ అంటే ఫస్ట్ లెటర్ డిజిట్ ఇవ్వకూడదు, ఆల్ఫాబెట్తో బిగినాలి. మీకు చెప్పిన సింపుల్ ఫస్ట్ రూల్ ఏంటి? నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఆల్ఫాబెట్. సో ఇప్పుడు ఇది ఎర్రర్ కాదుగా, కాదు. ఇది ఎర్రర్ కాదుగా, కాదు. ఇది ఎర్రర్ అయినా ఎర్రర్. ఎందుకని?
మీకు స్టోర్ చేయాలంటే ఒక పేరు పెట్టాలి, అది ఆల్ఫాబెట్ అయి ఉండాలి, క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ సంథింగ్ ఏదో కానీ. మరి అంటే డిజిట్ ఆల్ఫాబెట్ కాదు కదా, సో ఇది ఎర్రర్. ఓకే చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, రైట్. సో విడిగా ఇవ్వడమే కాదు, బిగినింగ్ కూడా మన లెటర్ ఇచ్చిన ఎర్రరే అని చెప్పడం నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంకొక ఇంటైజర్ వేరియబుల్ నేను హైఫన్ ఇస్తా, ఏమవుతుంది ఇక 3 ఎర్రర్లు చూడండి, 3 ఎర్రర్లు చూడండి, అది ఎర్రర్. హైఫన్ ఇవ్వకూడదు. ఇంట్ అండర్ స్కోర్ ఇచ్చా. సో చూడండి, ఇది ఏంటంటే అండర్ స్కోర్. కామెంట్ రాస్తున్నా, నేను లేనప్పుడు మీరు ఓపెన్ చేస్తే మీకు అర్థం కావడానికి నేను రాసిన ఎక్స్ప్లెనేషన్, దట్ ఈస్ కాల్డ్ కామెంట్. ఇదేంటి మరి, హైఫన్. ఓకే, ఇదేంటి, డిజిట్ ఆర్ నంబర్. ఎర్రేనా? నెక్స్ట్ ఇది చెప్పాలి, ఎర్రేనా? దెన్ వాట్ అబౌట్ దిస్? సో కంపైల్ చేయండి, 3 ఎర్రర్లు వచ్చాయి. చూడండి ఒకసారి, నేను ఇక్కడ క్లిక్ చేస్తా. ఫస్ట్ 2a ఎర్రర్, నెక్స్ట్ ఒక 2 ఎర్రర్, నెక్స్ట్ హైఫన్ ఎర్రర్. వాట్ అబౌట్ ద లాస్ట్ వన్? వ్యాలిడ్, నాట్ ఎన్ ఎర్రర్. క్లియర్? అది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండర్ స్కోర్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ యాజ్ ఏ ఆల్ఫాబెట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, రేపు చూద్దాం. ఓకే, సో దీన్నే మనం ఫస్ట్ దాని కింద రాసుకుంటే బాగుంటుంది. టోకెన్స్ 1 రేపు, అంటే ఫస్ట్ టోకెన్ మొత్తం ఐడెంటిఫైర్స్ కదా, రేపు ఇంకా రాస్తా ఐడెంటిఫైర్స్. టోకెన్స్ 01 డాట్ సి ఆల్రెడీ ఉంది, ఓవర్ రైడ్ చేయాలని అడుగుతుంది. ఓకే, అందులో మనం ఏదో ఏజ్ రాసాం కదా, మనకి టోకెన్స్ 1 అంటే ఐడెంటిఫైర్స్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా 1 అంటే ఐడెంటిఫైర్స్ గుర్తు రావడానికి ప్రోగ్రామ్. సో రేపు ఇంకా కొన్ని రాద్దాం, రైట్? ఒకసారి చూడండి. సరే, ఇది రేపు చెప్పుకుంటాం. ఫస్ట్ రూల్ ఎంతసేపు చెప్పా అంటే, ఇక్కడ మీకు మెయిన్ కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చెప్పాం కాబట్టి ఇవాళ ప్రాక్టికల్ ఇంత టైం పట్టింది. రేపటి నుంచి ఓన్లీ ఇవే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్. ఇప్పుడు చెప్పండి, ఇది కరెక్టేనా అంజలి? ఇది కరెక్టేనా? ఒక నేమ్ అట్లా ఇవ్వచ్చా వేరియబుల్? అన్వేష్, ఏమైపోయారు వీళ్ళందరూ? హలో, కరెక్టేనా? ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ కరెక్టేనా? సరే, నేను అడగడం అనవసరం ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నాం, ఇవన్నీ కరెక్ట్. బట్ రోల్ నంబర్ రెండింటి మధ్య స్పేస్ ఉంది, మీరు ఇట్లా ఇవ్వచ్చు. రోల్ నంబర్ ఫస్ట్ లెటర్ ఆర్, కరెక్ట్ ఆల్ఫాబెట్. ఇక్కడ ఫస్ట్ లెటర్ సమ్, కరెక్ట్, ఇది ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎం, కరెక్ట్. ఇక ఇవి ఎర్రర్స్, రేపు రాద్దాం. ఫస్ట్ డిజిట్ ఇస్తే ఎర్రర్ బికాజ్ ఆఫ్ డిజిట్, హైఫెన్ ఇస్తే ఎర్రర్. చూపించేగా రెండు. సో ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు ఆల్ఫాబెట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెట్ అంటే ఏజ్ రోల్ నెంబరే కాదు, అండర్ స్కోర్ కూడా అలౌడ్. బట్ అండర్ స్కోర్ అనేది ఇక్కడ ఎక్కడో ఇచ్చింటా, అది వదిలేద్దాం, రైట్? సో ఇంకెవరు? అన్వేష్, నీ మెయిల్ ఐడి పంపించి నాకు వాట్సాప్లో, ఓకే? నీకు నోట్స్ పంపిస్తే వాళ్ళు, సరేనా? వాట్సాప్లో మెయిల్ ఐడి పంపించి, పర్లేదు, నైట్ లోపల నైట్ పంపిస్తాయి నోట్స్. అయితే ఇందులో ఇట్లా కరెక్షన్స్ ఉంటాయి కొన్ని, అర్థమైందా? ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా కరెక్షన్స్. ఈ కరెక్షన్ చేశాక నేను మంచి నోట్స్ మళ్ళీ ప్రింట్ తీసిస్తాను మీకు తర్వాత. ప్రస్తుతం ఏంటంటే నేను చెప్పిన తర్వాత మీరు రాసుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి, క్లాస్ అయిపోయాక మీరు ఏదో టైంలో రేపు ఈవినింగ్ లోపల ఒకసారి చదువుకోండి, సరిపోతుంది నేను చెప్పినవి, సరేనా? మీ నోట్స్లో ఆల్రెడీ కొన్ని రాసాయి ఇక్కడ వరకు, బట్ తర్వాత మొత్తం నోట్స్
ఇక ఇవన్నీ నోట్స్ ఉంది ఇక్కడ టైప్ చేయించాను నేను ఆన్లైన్లో బోర్డు మీద రాయలేను కదా మీకు ఎట్లా చెప్పాలి ప్రతిసారి అని చెప్పి ఇట్లా టైప్ చేయించి ఒక అమ్మాయితోటి. సో నోట్స్ మొత్తం పంపిస్తా, కొన్ని కరెక్షన్స్ చేయాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కరెక్షన్స్ చేసి మళ్ళీ పంపిస్తా. ఫైనల్గా నీ మెయిల్ ఐడి వాట్సాప్లో పంపించు. మిగతా మొత్తం నలుగురికి నోట్స్ పంపిస్తా, రైట్. బట్ బేసిక్స్ ఇంట్రడక్షన్ వరకు ఇస్తా, ఇందులో ఫంక్షన్స్ లేదు, సెపరేట్గా కట్ చేసి పెట్టా. ఇంట్రడక్షన్ వరకు పంపిస్తే చూడండి, రైట్. సో టుమారో 3 o'clock టైం చేంజ్ చేద్దాం మెల్లగా. మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది, చూద్దాం. మార్నింగ్ అయితే బెస్ట్. అవునవును చూద్దాం, అదే అందరు అదే అంటున్నారు, చూద్దాం ఒకసారి. అందరికీ కన్వీనియంట్ టైం ఒకటి ఫిక్స్ చేద్దాం. మార్నింగ్ టైం ఇప్పుడు ఈవినింగ్ 1.5 hour చెప్పుకున్న రోజు మార్నింగ్ 1 hour చెప్పుకున్న చాలు. కొద్దిగా కొన్ని రోజులు బేసిక్స్ అర్థమైతే చాలు, తర్వాత మనం మధ్యాహ్నం ఎక్స్ట్రా టైం కూడా చెప్పుకోవచ్చు కావాలంటే. ఓకే బాయ్. ఓకే సార్.